నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం కాలం పూర్తయింది. పాత పథకాలతో పాటు అనేక కొత్త పథకాలని ప్రారంభిస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా. అయితే దాంతోపాటుగా ఉద్యోగ నియామకాలు, అభివృద్ధి, అలాగే ఈ మధ్యకాలంలో చేపట్టినటువంటి హైడ్రా, మూసీ ప్రక్షాళన ఇలాంటి అనేక అంశాల మీద ఈ సంవత్సర కాలంలో ఏం జరిగింది, ప్రజలు ఆశించిన మేరకు ప్రభుత్వం పనిచేస్తున్నదా, లేదు ప్రతిపక్షాలు ఎదగడానికి అవకాశం ఇస్తుందన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చర్చలో మనతో పాటు డాక్టర్ మహేష్ కొనగాల్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే గొసల శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో ఎన్వి సుభాష్ గారు బీజేపీ నాయకులు, అలాగే వీరయ్య గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మహేష్ గారు నమస్తే. మహేష్ గారు చెప్పండి, 1 year అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి. సరే, మీరు ఒక వారం నుంచి రకరకాల ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. రైతు దినోత్సవం ఒకరోజు, ఆరోగ్య దినోత్సవం అని. 10 ఏళ్ల ప్రభుత్వం సహజంగానే కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. సరే, అప్పటికి మీరు ప్రత్యామ్నాయంగా కనపడ్డారు కాబట్టి ఓట్లు వేశారు అనుకోవాలా, లేదు స్పెసిఫిక్గా కాంగ్రెస్ పార్టీ ఇదిగో ఇవి చేస్తుందని నమ్మి ప్రజలు మీకు మద్దతు ఇచ్చారా? పథకాలతో పాటుగా ఇతర అభివృద్ధి, హైదరాబాద్ నగరం ఉదాహరణకి మీ గతంలో కూడా హైదరాబాద్ నగరంలో పెద్దగా మ్యాండేట్ రాల మొన్న ఎన్నికల్లో. సో హైదరాబాద్ అభివృద్ధిని ఏ రకం ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు, ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు అవుతున్నాయి, ఈ సంవత్సర కాలం ఎలా గడిచిందంటే ఏం చెప్తారు? అంటే కటారి గారు, మీరు ఒకవేళ మార్కింగ్ రేటింగ్స్ ఇచ్చుకోమని మీరు కనుక అంటే ఒక 10 point స్కేల్ తీసుకుంటే ఐ గివ్ 10కి 10 అంటారు. 10కి 10 ఇచ్చేస్తారు. ఎందుకు అంటే దానిలో కొన్ని ఇటు అటుగా ఉండొచ్చు, బట్ 10కి 10 అని ఓవరాల్గా ఏమంటారంటే తెలంగాణ ఏర్పాటు ఆకాంక్షనే ఆత్మగౌరవ నినాదం. అదొక ఉద్యమ కోణంలో తెలంగాణ ఏర్పాటు జరిగింది. ఈ ఆత్మగౌరవ నినాదాన్ని ప్రస్ఫుటంగా 100కు 100% అమలు చేసి చూపిస్తున్న మొదటి తెలంగాణ ప్రభుత్వం ఇది అంటున్నాను. 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనించిన, ఆయన ఉద్యమ నేతగా చెప్పుకొని ప్రజల్ని మభ్యపెట్టిన 10 సంవత్సరాలు ఆ రకమైనటువంటి తెలంగాణ మచ్చుతునకలు ఏవి కూడా స్పష్టంగా కనబడలేదు. అంటే తెలంగాణ అస్తిత్వం కోసం జరిగిన పోరాటం తర్వాత ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత, ఒక దశాబ్ద కాలం తర్వాత మేము కొత్తగా తెలంగాణ ఆత్మగౌరవ నినాదంతో దానికి కావాల్సినటువంటి పునాదులు వేస్తా పోతా ఉన్నాం. దురదృష్టవశాత్తు 10 ఏళ్ళు కేసీఆర్ ఆ దిశగా కేసీఆర్ గారు ఆలోచన చేయలేదు. జయ జయ హే తెలంగాణ, ఈ రాష్ట్రానికి సగర్వంగా ఒక గీతం ఉండాలి, ఉద్యమ పునాదుల మీద ఏర్పడిన రాష్ట్రం ఇది అని ఆ కార్యక్రమం తీసుకున్నాం. ఈ తెలంగాణ జాతికి, ప్రపంచ నమూనాల తెలంగాణ ప్రజానికం, తెలంగాణలో పుట్టి పెరిగిన ఈ గడ్డ మీద పుట్టిన ఎవరైనా గర్వంగా పాడుకునే ఒక పాటను అందించడం తెలంగాణకు 10 ఏళ్లలో ఇది జరగలేదు. తెలంగాణ ఉద్యమకారుడు అనేక సామాజిక ఉద్యమాల నేపథ్యం నుంచి, విప్లవ ఉద్యమాల నేపథ్యం నుంచి, తెలంగాణ కోసము వాటి నుంచి బయటకు వచ్చి పనిచేసిన గద్దరన్న పేరు మీద అవార్డు పెట్టినాం. వారి కూతుర్ని కూడా ఈరోజు సాంస్కృతిక సారథి పెట్టినాం, గౌరవించుకున్నాం, పోటీ చేసే అవకాశం ఇచ్చినాం. తర్వాత చాకలి ఐలమ్మ పేరుతో యూనివర్సిటీ, మీకు తెలుసు వీరనారి చాకలి ఐలమ్మ అంటే సాయుధ పోరాటానికి పెట్టింది పేరు. సో అట్లాంటి సురవరం ప్రతాప్ రెడ్డి గారు మొదటి అభ్యుదయ కవి, తెలంగాణ కవి, నాడు నిజాంకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి కవిని తీసుకొచ్చి ఇలా పొట్టి శ్రీరాములు తెలంగాణ యూనివర్సిటీగా ఉన్నటువంటి, తెలుగు యూనివర్సిటీగా ఉన్నటువంటి దాన్ని సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మీద నామకరణం చేసినాము. కొండాలక్ష్మణ బాపూజీ గారికి తగిన ఇది ఇచ్చినాము. అన్నిటికన్నా ముఖ్యంగా 10 ఏళ్ళు ఉద్యమకాలం, అంతకుముందు ఉద్యమకాలంలో అయినా తర్వాత ఎక్కడైనా తెలంగాణ తల్లి 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 అని పదే ప్రస్తావించి దాన్ని మార్కెటైజ్ చేసినటువంటి కేసీఆర్ గారు మరిచిపోయిన తెలంగాణ ఉద్యమ ఆనవాళ్ళైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ పరిస్థితులకు తగ్గట్టుగా డిజైన్ చేస్తూ ఈరోజు రాష్ట్ర సచివాలయం రాజద్వారం ముందు సగర్వంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. December 9కి ఆవిష్కరణ ఉంది. తెలంగాణ గురించే మాట్లాడుతున్నాను నేను, ఇంకా అభివృద్ధి వాటికి పోలేదు. తెలంగాణ కోసం ఎవరు ఏం చేసిర్రా అంటే, తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక ప్రజాపాలనలో ఒక పాట వచ్చింది, గద్దరన్న గౌరవం వచ్చింది, చాకలి ఐలమ్మ పేరు వచ్చింది, మర్చిపోయిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు వచ్చింది, కొండాలక్ష్మణ్ బాపూజీ పేరు వచ్చింది. రాష్ట్ర సచివాలయం అంటే మీకు తెలుసు, ఇంకా దానికి మించిన అత్యున్నత వేదిక ఇంకోటి లేదు. అట్లాంటి వేదిక రాజ దర్వాజా ముందు తెలంగాణ తల్లి విగ్రహం వచ్చింది. ఇది తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ దశాబ్ద కాలం కేసీఆర్ పరిపాలన నుంచి తెలంగాణ విముక్తి చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు. వీటన్నిటికన్నా ఇంకొక మాట చెప్తా, తెలంగాణ ప్రజానికం సగర్వంగా ఇది నా రాష్ట్ర కార్యాలయం అని పోగలిగే స్వేచ్ఛ వచ్చింది. తెలంగాణ సమాజం ఉద్యమ కాలంలో కోరుకున్న అసలైన స్వేచ్ఛ, సమానత్వం,
స్వపరిపాలన ఈ రోజు కళ్ళ నిండా చూస్తున్నారు ప్రజలు. ఏ మంత్రి దగ్గరికైనా, ఏ ఎమ్మెల్యే దగ్గరికైనా, ఏ మంత్రి దగ్గరికైనా పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర వరకు కూడా నడుచుకుంటే సామాన్యులు కూడా పోయి విజిటింగ్ అవర్స్ పెట్టి, అంటే వారంలో ఒక రోజు ఏదో కార్యక్రమాలకు కూడా పెట్టి ప్రజావాణి కార్యక్రమం పెట్టినాం. మంత్రులు గాంధీ భవన్కి వచ్చి కార్యకర్తలు, సామాన్య ప్రజలు ఒకవేళ కలవని వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా కలిసే అవకాశం వారానికి 1-2 మంత్రులు గాంధీ భవన్ లో అవైలబుల్ ఉంటారు. పూలే భవన్ లో ఇక్కడ మంత్రులు అందుబాటులో ఉంటారు, అధికారులు అందుబాటులో ఉంటారు. ప్రతిరోజు 3 గంటల నుంచి 5 గంటల వరకు తెలంగాణ సచివాలయం ఒక జాతరలాగా నడుస్తుంటది. వాళ్ళ వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళ సమస్యలు, అర్జీలు తీసుకొని వస్తే మంత్రులు వాళ్ళ పేషీలలో పరిష్కరిస్తున్న సందర్భం. గతంలో దీనికి భిన్నంగా ఎమ్మెల్యేలను కూడా గోల బాలరాజు, సీతక్క గారు, అనేక మంది ఎమ్మెల్యేలను కూడా రిటర్న్ పంపించినటువంటి సందర్భం. అంటే నేనేమంటున్నా, ఒక సామాన్యుడు సగర్వంగా గల్లెగరేసుకొని ఇది నా సచివాలయం అడుగు పెట్టే స్వేచ్ఛ సమానత్వం కోసమే కదా ఈ రాష్ట్రంలో పోరాటం జరిగింది. ఆ పోరాటం దానికి పూర్తి అర్థమించేటట్టుగా ఈరోజు పరిపాలన జరుగుతుంది. నాడు ఉద్యమకారులు కలలు గన్న కొండలక్ష్మణ బాపూజీ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు, మర్చిపోయిన ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరును వారు చనిపోయిన తర్వాత వీళ్ళు ఉచ్చరించడానికి కూడా పెద్దగా ఇష్టపడలే. ఏ రోజు జయశంకర్ గారి జయంతికో వర్ధంతికో కేసీఆర్ గారు 4 పూలు నమస్కారం కూడా పెట్టలేదు. మేము బడిబాట కార్యక్రమం పెట్టినాం. అంటే చెప్తున్నా నేను, ఏ రోజు కూడా కేసీఆర్ గారు నివాళులు అర్పించినట్టు చూడలే. మేము మొదటగా ప్రొఫెసర్ వారిని గౌరవించుకుంటూ మొత్తంగా బడులకు ఆ పునరుద్ధరణ కార్యక్రమం చేసినాం, బడిబాట కార్యక్రమం పెట్టినాం. దానిలో 1100 కోట్లు ఆ 10 ఏళ్లలో నిర్లక్ష్యానికి గుడి కాబడినటువంటి విద్యారంగాన్ని మళ్ళీ ఉత్తేజితం చేయడానికి, మళ్ళీ ఆ మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి 1100 కోట్ల బడ్జెట్ ఇచ్చి, ఓవరాల్ బడ్జెట్ లో 21,000 కోట్ల బడ్జెట్ ఇచ్చి, అట్లాంటి ప్రొఫెసర్ల స్ఫూర్తితోని ఈరోజు ఆ కార్యక్రమం తీసుకున్నాం. ఒక్కసారి మళ్ళీ వస్తాను సార్. శ్రీనివాస్ గారు, మహేష్ గారు చాలా అంటే వ్యూహాత్మకంగా ముందు తెలంగాణ ఏర్పడ్డప్పటికీ తెలంగాణ ఉద్యమ నేపథ్యం కానీ, తెలంగాణ అస్తిత్వం కానీ, దానికి సంబంధించి ఎవరైతే నిజంగా గౌరవించుకోవాల్సిన వాళ్ళు ఉన్నారో, సరే బీఆర్ఎస్ చెప్పుకోవచ్చు ఫాదర్ ఆఫ్ తెలంగాణ అని కావాలని కేసీఆర్ చరిత్రలో పేరు ఉంటుందా వేరే చర్చ, కానీ అలా కాకుండా నిజంగా మొదటి తెలంగాణ పోరాటం కానీ, అప్పుడు జరిగినటువంటి ఉద్యమ సాయుధ పోరాటం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కానీ, వాటికి సంబంధించిన ఆ ప్రముఖులందరినీ గౌరవించుకుంటా ఉన్నాం. నిజంగా తెలంగాణ కోరుకున్నటువంటి ప్రజాపాలన ఏదైతే అది జరిగి ఏర్పాటు చేసాం. మిగతా పథకాల్లోకి వీటిలోకి పోలా. ఈ విషయంలో గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏదైనా నిజంగా చేయాల్సింది ఏదైనా చేయలేకపోయిందా? మీరేమన్నా దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇవాళ జరుగుతున్న ఈ తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన అంశాలకు సంబంధించి ఈరోజు స్పష్టంగా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మాట్లాడాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం, సరే మిత్రులు చెప్పినారు, ఒకప్పుడు తెలంగాణ అంటే ఈ రాష్ట్రంలో నక్సలేటు. నేను తెలంగాణ ఉద్యమంలో పుట్టిన వ్యక్తిని. నా రాజకీయ భవిష్యత్తే లెఫ్ట్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళం మేము. ఆ రోజు జనసభ ఒక ప్రజాస్వామిక సంఘంగా బయటకు వచ్చి, ఆ రోజు తెలంగాణ అంటే నక్సలేటు. ఇదే బెల్లి లలిత, ఇదే మా రోజు వీరన్న, ఉద్యమకారులను ఆ రోజుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రోజున్న టీడీపీ ప్రభుత్వం ఏ విధంగా చూసింది. అప్పుడు ఒక నాయకుడు ఒక లీగల్ ఆర్గనైజేషన్తోనూ ఒక పార్లమెంట్ పంతాలో 2001 జలదృశ్యం పెట్టినప్పుడు మా శ్వాసలు ఇట్లా బయటకు వచ్చినాయి. అప్పటి వరకు జై తెలంగాణ అంటే నక్సలేటు. నువ్వు ఎక్కడ తెలంగాణ అన్నా నువ్వు నక్సలేట్ కిందనే, ఏ సంఘం పెట్టినా నక్సలేట్ సంఘమే అది. ఎన్కౌంటర్లు మామూలు ఎన్కౌంటర్లు కాదు, పాటలు వచ్చినాయి, సినిమాలు వచ్చినాయి. ఈరోజు నారాయణమూర్తి సినిమాలు తీసిన 100% సినిమాలని తెలంగాణ సినిమాలే. ఏ పుట్టన ఏ డెడ్ బాడీ దొరుకుతుందో తెలియదు. ఏ పుట్టు మచ్చల చూసి గుర్తుపట్టే పరిస్థితి తెలంగాణలో. ఎవరు పాలకులు? ఎక్కువ పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, తర్వాత టీడీపీ పార్టీ. స్పష్టంగా వాస్తవాలు మాట్లాడుకుంటే అక్కడ నుంచి 14 ఏళ్ల పోరాటం. ఈరోజు ఈ రాజకీయంలో పార్లమెంట్లో పెట్టేయడం కానీ, కామన్ మినిమం ప్రోగ్రాంలో మాట్లాడిపోయడం కానీ, హౌస్లో రాష్ట్రపతితో ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడిపోయడం కానీ, ఆడుకొస్తున్నా మేము అంటే ఈ తెలంగాణ అనే అస్తిత్వాన్ని ఎవరు తీసుకొచ్చారు? ఈరోజు సినిమాలు వచ్చినాయి హీరోయిన్ల మీద, హీరోల మీద. ఎవరు ఏ పోరాటాల నుంచి వచ్చినాయి? నేనేమంటున్నా, మేము జయశంకర్ యూనివర్సిటీ పెట్టినాం, మేము ప్రతి యూనివర్సిటీ మేము చెయ్యండి. ఎక్కడ మేము ఈరోజు అన్ని తూట్ చేస్తామంటారు. ఈరోజు సెక్రటరీ గారితో ఏదో లంక బిందెలు అంటారు. ఈరోజు అంబేద్కర్ విగ్రహం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ఓన్ చేసుకుంటుంది కదా. ఈ దేశంలో ఎక్కువ రోజులు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కదా. మరి అంబేద్కర్ విగ్రహం ఈరోజు
125 విగ్రహాల అడుగుల పెట్టి ఆత్మగరం దళిత బహుజన మొత్తం సామాజిక వర్గం కాదు, ఒక మనిషి ఒకే విలువ ఒకే ఓటు అనేది తీసుకున్న అంబేద్కర్ని ఈరోజు 125 అడుగులు పెట్టి ఆ సచివాలయానికి అంబేద్కర్ సచివాలయం పెట్టుకున్నాం. ఎక్కడ మేము తెలంగాణ కీలకమైన 2-3 అంశాలు రైజ్ చేశారంటే దీని వరకు నేను మాట్లాడుతున్నాను, మిగతాయి కాదు. నేను కంప్లీట్ కావాలి. నేను ఎందుకంటే తెలంగాణకు వస్తున్నా తెలంగాణలో నక్సలైట్ల పేరు మీద చర్చల పేరు మీద ఎవరు చంపినరు? ఇదే కదా ఇక్కడ పక్కన ఉన్న మనం కూతబెట్టి దూరంలో ఉన్నాం కదా. చర్చల మీద ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీలో అయినా కదా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు చెప్తారు మేము తెలంగాణ కోసం ఈ రోజు అమరవీరులకు స్తూపం కట్టడం ఒకటి కాదు. మేము పుట్టిందే తెలంగాణ అస్తిత్వానికి. ఈ రోజు మేము తెలంగాణ ఏ సోనియా గాంధీ దయ్యం, సోనియా గాంధీ భూతం అని మా నాయకులు ఎప్పుడు అనలే. వీ రెస్పెక్ట్ టు కాన్స్టిట్యూషన్, వీ రెస్పెక్ట్ టు ఆల్ నేషనల్ పార్టీస్. ఈ రోజు ఆ చర్చల ద్వారానే తెలంగాణ తీసుకొచ్చి 10 ఏళ్ళు అద్భుతంగా. ఒకప్పుడు కరెంటు పోతే ఎక్కడ చచ్చిపోతాడో తెలియదండి. 24 గంటలు కరెంట్ ఇచ్చినాం. అభివృద్ధి కోసం నెక్స్ట్ స్టేషన్లో పోతాను, నేను నెక్స్ట్ స్టేషన్లో మాట్లాడతాను. రెండో విషయం ఒకటి, ఈ రోజు ఇప్పుడు నిన్న ఎన్కౌంటర్ జరిగింది. ఎక్కడ జరిగింది? ఈ రోజు వచ్చిన తర్వాత ఎంతమంది చనిపోయారు తెలంగాణ బిడ్డలు? ఒక్క ఎన్కౌంటర్ 10 ఏళ్ళలో జరిగిందా? ఈ షోమి 10 ఏళ్ళల్లో ఒక్క ఎన్కౌంటర్ జరిగిందా తెలంగాణలో? నో ఎన్కౌంటర్. మరి మీరు వచ్చిన 1 ఇయర్లో ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినాయి? ఎంతమంది చనిపోయారు? నిన్ననే కదా 6 మంది తెలంగాణ బిడ్డలు చనిపోయినరు. నేనేమంటున్నా, మీరు పరిపాలన వచ్చిండ్రు, ప్రజా పరిపాలన చేయండి, వద్దా ఎవరు వద్దండి. అద్భుతంగా మీకు మంచి అవకాశం ఇచ్చారు. 64 సీట్లు మిత్రపక్షంతో 65 సీట్లు ఇచ్చారు. మీరు అది పరిపాలించే విధంగా చేయండి. మేము 7 వరకు తీసుకొచ్చినాం, దాన్ని కొనసాగించాలి ఏ ప్రభుత్వం అయినా. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రోజు మా పుట్టుకే అస్తిత్వమే తెలంగాణ. మేము వచ్చిన తర్వాతనే తెలంగాణ మాట పాట యాస భాష మొత్తం జరిగింది కదా. అవునా కదా? ఒకప్పుడు నర్సింగ్, ఒకప్పుడు తనకెళ్ళ బర్ని పాట మాట్లాడ, ఈ రోజు హీరోయిన్ హీరో ఎట్లా మాట్లాడుతున్నారు? అది మా అస్తిత్వం. అది తెలంగాణ అస్తిత్వం. ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టుకొచ్చింది. ఒక్కసారి మళ్ళీ వస్తాను సార్. వీరే గారు మాట్లాడుతుంది. ఒకసారి మహేష్ గారు మీరు క్విక్ గా చెప్పాలన్నమాట, చెప్పండి వీరే గారు. నేను ఏమంటానంటే సోదరుడు తెలంగాణ కన్ఫైన్ కమ్మంటే దాన్ని చాలా డీవియేషన్స్ తీసుకున్నారు. వాటికి నేను వెరీ షార్ట్ ఐ విల్ బ్రీఫ్ అండ్ సి. నాకు తెలిసి తెలంగాణలో విప్లవోద్యమాల్లో గద్దరన్న కంటే పెద్ద నాయకుడు ఉన్నారని నేను అనుకోవట్లేదు. నా అభిప్రాయం ఇది. వారు విభేదిస్తే విభేదించవచ్చు. అట్లాంటి గద్దరు అదే సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు ఒక మామూలు కుర్చీలో కూర్చొని అవమానాలు భరించిన సంగతి మనం చూసినాం. ఒకటి ఇందాక ఏమంటుండు సోదరుడు అంటే, అసలు 10 ఏళ్లలో ఎన్కౌంటర్లు జరిగినాయా? నిన్న ఒక ఎన్కౌంటర్ జరిగింది అన్నారు. ఆగస్టు 1, 2019 లింగన్న అండ్ అదర్ 7 మావోయిస్టర్స్ వాళ్ళు కిల్ అయినరు భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్లో. ఇది మీరు ఎన్కౌంటర్లు అసలు జరగలేదు అనే మాట స్టేట్ ఇచ్చారు. అది నేను చెప్తున్నా కదా. ఆగస్టు 1, 2019 లింగన్న అండ్ అదర్ 7 మావోయిస్ట్స్ వర్ కిల్డ్ ఇన్ ఎన్కౌంటర్. అది తెలంగాణలో ఉందా, భద్రాద్రి కొత్తగూడెం, ఇంకా వేరే రాష్ట్రంలో ఉందా వారు చెప్పాలి. 1. 2 నక్సలిజం గురించి అంటే అదొక సపరేట్ అంశము. నక్సలిజం ఆ మాటకు వస్తే ప్రొఫెసర్ సాయిబాబా మొన్న చనిపోయినప్పుడు కేటీఆర్ గారు నివాళులు అర్పించడానికి పోతే వాడికి మేజర్గా అక్కడ ఉన్న వాళ్ళందరూ మరో ఒక్కరు వాళ్ళు నక్సలైట్స్ వాళ్ళే ఆయనను రిటర్న్ పంపించే ప్రయత్నం చేశారు. మీకు తెలిసి నక్సలిజం గురించి ఎవరు గౌరవించారు? ఉపా చట్టం తీసుకొచ్చి నా మిత్రుడు సిద్ధార్థ అని ఉంటాడు సార్. జర్నలిజాన్ని జర్నలిస్టులను తర్వాత ఓయూలో ఉన్న ఉద్యమకారులను ఉపా చట్టం కింద లోపల పెట్టినటువంటి నెలలు బెయిల్ రాకుండా నక్సలిజం గురించి మాట. తెలంగాణ ఆనాడు రాజీనామా చేసి చివరి శ్వాస వరకు తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి కొండలక్ష్మణ్ బాపూజీ. అట్లాంటి ఉద్యమకారుని ఏం గౌరవించుకుంది బీఆర్ఎస్ పార్టీ? కనీసం ఆయన చనిపోతే చివరిగా నివాళులు అర్పించడానికి కూడా రాలేదు. అంటే ఒకటి కాదు, తెలంగాణ యూనివర్సిటీ పెట్టిన. నేను ఇంకో మాట చెప్తున్నా, తెలంగాణ అస్తిత్వం. ఒక్క నిమిషం సోదరా, మధ్యలో ఇట్లా క్రాస్ టాక్ చేసి మాట్లాడినంత తెలంగాణ అస్తిత్వము ఏ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆస్తి కాదు. తెలంగాణ సబ్బండ వర్ణాలది, అది అస్తిత్వం, అది మాది అని ఎవరైనా చెప్పుకోదలుచుకుంటే చెప్పుకోండి, అభ్యంతరం లేదు. శ్రీనివాస్ గారు క్విక్ గా చెప్పండి మీరు కూడా. నేనేమంటున్నా, ఇప్పుడు చర్చ కంటిన్యూ పెడితే ఈ రోజు 2014 మా ప్రభుత్వం ఏర్పడ్డ నుంచి, లేదా గతంలో వాళ్ళు చేసినది, లేదా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 1 year లో ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినాయి, ఎంత ఆత్మగౌరవం దెబ్బతింది అంటే నేనేమంటున్నా, ఇప్పుడు కాబట్టి ఇప్పుడు తెలంగాణ మేము పుట్టిందే తెలంగాణ ఆత్మగౌరవం మీద. ఒకటి, మేము వచ్చేంత వరకు, మా పార్టీ పుట్టేంత వరకు తెలంగాణ అంటే ఇక్కడ ఏందో తెలియదా మనందరికీ?
ఇప్పుడు వీరన్న చెప్పడా Right, sir. ఈ రోజు తెలంగాణ జై తెలంగాణ అని ఎప్పటి నుంచి అంటున్నాం మనం? 2001 కంటే ముందు ఏంది పరిస్థితి? ఓకే, ఓకే. ఒక్కసారి వీరయ్య గారు అడిగితే సార్ చర్చలో వేరే అనుకుంటారు. వీరయ్య గారు ఇక్కడ సరే అసలు ముందు చర్చ ఈ 1 year లో ఏం జరిగింది అన్న దాని దగ్గర మొదలు పెడితే, మహేష్ గారేమో సరే దానిలో తెలంగాణ నిజంగా తెలంగాణ కనపడేలాగా, తెలంగాణ శ్వాస, తెలంగాణ గాలి, తెలంగాణ అస్తిత్వం, ఎవరైతే మొదటి తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలంగా వ్యవహరించారు, తెలంగాణ గుర్తింపుకి దోహదపడ్డారు, అలాంటి వాళ్ళందరినీ గౌరవించుకొని పెట్టుకున్నాం, గతంలో జరగలేదని వారు కోట్ చేశారు. శ్రీనివాస్ గారేమో అసలు అంతకుముందు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ గురించి మాట్లాడితే నక్సలైట్ ముద్ర వేసేవాళ్ళు, ఎన్కౌంటర్లు కాంగ్రెస్ హయాంలో చాలా జరిగినాయి, తెలుగుదేశం జరిగింది, మేము వచ్చాక ఒక్క ఎన్కౌంటర్ లేదు, మళ్ళీ ఇప్పుడు ఎన్కౌంటర్లు మొదలైన అంటున్నారు. ఏంటి నక్సలైట్ ఉద్యమానికి ప్రత్యక్షంగా తెలంగాణతో సంబంధమా, లేకపోతే గత ప్రభుత్వాలు అదొక అంశం అయితే, తెలంగాణకి సంబంధించినటువంటి జయశంకర్ గారి దగ్గర నుంచి కొండ లక్ష్మణ బాపూజీ గారి దగ్గర నుంచి చాకలైలమ్మ, గద్దరు, ఇలా వీళ్ళందరినీ గౌరవించుకున్న పరిస్థితి ఇప్పుడే ఉందన్నది కాంగ్రెస్ వాదన. ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ జనం ఎందుకు కోరుకున్నారు? ఉమ్మడి రాష్ట్రంలో తమ సమస్యలు పరిష్కారం కావట్లేవు అని, తెలంగాణ వస్తే అన్ని పరిష్కారం అయిపోతాయని నాయకులు చేసిన వాగ్దానాలను నమ్మి జనం కోరుకున్నారు. ఓకే, తెలంగాణ వచ్చింది. ఓకే, తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ఆ ప్రభుత్వమే నాయకత్వంలో ఉంది, ఆ పార్టీనే నాయకత్వంలో ఉంది, ఆ పార్టీనే అధికారంలో ఉంది. ఓకే, ఏం చేసింది అనేది చర్చించాల్సిన విషయం. 10 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇప్పుడు ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీ ఓడిపోయింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 1 year అయింది. ఈ 1 year లో సాధించింది ఏమిటి, సాధించాల్సింది ఏమిటి అనేది చర్చించాల్సిన విషయం. వీటిని వదిలిపెట్టి ఇంకేం మాట్లాడినా అసలు విషయాల నుంచి మనం డైవర్ట్ అయిపోవడం. ఎగ్జాక్ట్లీ. అందుకని ఇప్పుడు ప్రజలకు ఏం ఒరిగింది అంటే మూడు భాగాలుగా తీసుకున్నాను వీరయ్య గారు. నేను తీసుకున్న పాయింట్ ఏంటంటే, మొదట ఈ అస్తిత్వానికి సంబంధించి ఈ ఉద్యమ కాలంలో కానీ అంతకుముందు కానీ ఉన్నాళ్ళని గౌరవించుకోవటం, తెలంగాణ ఇది కనపడటం, ప్రెజెన్స్ కనపడటం అన్నది ఒక అంశం, పథకాలు ఒక అంశం, అభివృద్ధి లేదంటే ఈ మిగతా అన్ని అంశాలు ఒకటిగా తీసుకున్నారు. దీని వరకు ఏం చెప్తారు? గత ప్రభుత్వంలో నిజంగా వీళ్ళకి దక్కాల్సిన గౌరవం దక్కిందా? తెలంగాణ అమరవీరులు కానీ లేదంటే తెలంగాణకి ముందు పనిచేసిన నాయకత్వం కానీ, ఆ ఒక్క పాయింట్ చెప్పి మీరు మిగతా వాటిలోకి వెళ్దాం. ఇప్పుడు దక్కాల్సిన గౌరవం దక్కిందా అని అంటే, ఇప్పుడు తెలంగాణ అమరవీరుల లిస్టులో ఆ చాకలి ఐలమ్మని నిలిపారు. ఓకే, చాకలి ఐలమ్మ వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నటువంటి యోధురాలు. ఇప్పుడు అది తీసుకుంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సాయుధ రైతాంగ పోరాటానికి సంబంధం లేదు కదా. అందుకని సాయుధ రైతాంగ పోరాట వారసత్వాన్ని కూడా మనం చర్చించాల్సి వస్తుంది. ఓకే, ఓకే. ఆ పోరాటంలో 4,000 మంది ప్రాణాలు అర్పించారు. అది కూడా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఇప్పుడు ఈ రెండింటినీ కలగాపులగం చేస్తున్నారు. దాన్ని పక్కన పెడితే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కొంతమందిని వాళ్ళు గౌరవించారు, కొంతమందిని ఇప్పుడు వీళ్ళు గౌరవిస్తున్నారు. ఎందుకు ఈ తేడాలు వచ్చినాయో వాళ్లే చెప్పాలి. కొంతమందిని బీఆర్ఎస్ నాయకత్వం పక్కన పెట్టింది. ఆ పక్కన పెట్టిన వాళ్ళని ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం ముందుకు తెచ్చారు. వాళ్ళు పక్కన పెట్టారు, ఎందుకు పక్కన పెట్టారు, వీళ్ళు ఎందుకు ముందుకు తెచ్చారు, అది వాళ్ళిద్దరు చెప్పాల్సిన విషయం, వాళ్ళిద్దరు తెలుసుకోవాల్సిన విషయం. కానీ అందరికీ సంబంధించిన విషయం ఏమిటి? అది బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్టులైనా, తెలంగాణ ప్రజలైనా స్పష్టంగా తేల్చుకోవాల్సిన విషయం, తెలంగాణ ప్రజల సమస్యలు ఏం పరిష్కారమైన ఏం కాలేదు. ఈ విషయంలోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మౌలిక సమస్యలను పరిష్కరించలేదు, కానీ సంక్షేమ పథకాలని, కొన్ని కొత్త సంక్షేమ పథకాలని ముందుకు తెచ్చింది. ఆ మేరకు సంతోషం. కానీ తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు, ఉద్యమ వారసత్వం ఉన్నాళ్ళు. అది సాయుధ రైతాంగ పోరాటం దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు తెలంగాణ కోసం కూడా ఉద్యమించింది ప్రజలే కదా. అలాంటి ప్రజలు ప్రజాస్వామ్యం కోరుకుంటారు కదా. కానీ తెలంగాణలో ఆ ప్రజాస్వామ్యమే మంటగలిసింది ఆ 10 సంవత్సరాల కాలంలో. కనీసం మంత్రులు వినతి పత్రాలు కూడా తీసుకోరు. ముఖ్యమంత్రి అయితే అసలు ఎవరిని ఖాతరు చేయడు, సొంత మంత్రుల్నే ఖాతరు చేయడు, సొంత ఎమ్మెల్యేలనే ఖాతరు చేయడు. ఇక ప్రతిపక్షాలని ఖాతరు చేసే సమస్య లేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఖాళీ చేసి సొంత పార్టీలో కలిపేసుకోవటం, ప్రజాస్వామ్యం అనేది ఖాతరు చేయని అంశంగా పక్కకి వెళ్ళిపోయింది. ఈ స్థితిలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు
ఒక విచిత్రమైన తీర్పునిచ్చారు. ఓకే. స్పష్టంగా ఇప్పటిదాకా ఏమనుకున్నారు కొన్ని పార్టీల నాయకులు, సంక్షేమ పథకాలను అమలు జరిపితే ఇక జనం కుక్కకు బొక్కేసినట్టు వాళ్ళు అవి కంపుకుంటూ కూర్చుంటారు, ఇక ఏం చేసినా నడిచిపోతుంది పాలకులు. ఓకే. కానీ ప్రజలు చాలా తెలివిగా తీర్పునిచ్చారు. మాకు సంక్షేమ పథకాలు కావాల్సిందే, కానీ సంక్షేమ పథకాలు మాత్రమే కాదు, మాకు ప్రజాస్వామ్యం కూడా కావాలి అని తీర్పునిచ్చారు. ఓకే. టఫ్ ఫైట్ జరిగింది కదా, 1.7% పోలింగ్ ఓటింగ్ తగ్గ. అంటే ఇన్ని సంక్షేమ పథకాలు అమలు జరిపినప్పటికీ బీఆర్ఎస్ ను పక్కకు పెట్టి తక్షణం అధికారంలోకి రాగలిగే అవకాశం ఉన్నది కాంగ్రెస్ కు, కాబట్టి కాంగ్రెస్ పట్టం పెట్టారు ప్రజాస్వామ్యం కావాలని. ఇప్పుడు కాంగ్రెస్ పాలన అయ్యి 1 year అవుతోంది. ఈ 1 year లో గత సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదా అని ప్రజలు చూస్తారు. మీరు అదనంగా చేసిన వాగ్దానాలు అమలు జరిపారా లేదా అనేది చూస్తారు. వీటికి మించి ప్రజాస్వామ్యం సంగతి ఏంది అని చూస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీలు 90 వాగ్దానాలు చేసిన పార్టీగా అధికారంలోకి రాగానే 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ అన్నారు. ఎందుకన్నారు? ప్రజలిచ్చిన తీర్పును అర్థం చేసుకొని అన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రజలిచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని అన్నారు. కానీ ఈ సంవత్సర కాలంలో ఆ ప్రజాస్వామ్యమే మళ్ళీ బలైంది. ప్రజాస్వామ్యాన్ని ఖాతరు చేయలేదు ఈ ప్రభుత్వం కూడా. ఇది స్పష్టంగా మనకు కనబడుతున్నటువంటి సత్యం. అంటే ఇప్పుడు ఇక్కడ మహేష్ గారు ఇందాక చెప్పారు, మీరు వినుంటారు, యాక్సెస్ ఉంది సీఎం ఆఫీస్కి, సెక్రటరియట్కి అభ్యంతరాలు చెప్పడానికి. అలాగే సరే ధర్నాలు రాస్తారోకోలు చేసుకునేది, ధర్నా చౌక్ తీసేశారన్న దాని మీద మేము తిరిగి ధర్నా చౌక్ని పునఃప్రతిష్ఠించాం, ఇవన్నీ చెప్తే అంటే ఇవి కాకుండా ఇంకా ప్రజలు ఆశిస్తున్న ఇంకెక్కువ ఉన్నాయా వీరయ్య గారు? అంటే ప్రజాస్వామ్యానికి సంబంధించి ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఇలాంటివి. ఒకటి, వారు చెప్పిన దాంట్లో యాక్సెస్ వచ్చింది అనేది నిజం. ముఖ్యమంత్రిని స్వయంగా కలిసిన వాళ్ళలో నేను కూడా ఉన్నా. 5 సార్లు కలిసా ఈ 1 year లో. అంటే ముఖ్యమంత్రితో యాక్సెస్, మంత్రులతో యాక్సెస్ బాగా పెరిగింది అనేది నిజం. కానీ అదొకటే కాదు కదా ప్రజాస్వామ్యం. అంటే గతంలో కేసీఆర్ వినతి పత్రాలు కూడా తీసుకోలేదు, ఎవరిని అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, మీరు ఇస్తున్నారు, అక్కడికి సంతోషం. రెండోది, ప్రజాభిప్రాయాన్ని కేసీఆర్ అసలు ఖాతరు చేయలేదు. ఉదాహరణకి మల్లన్న సాగర్ భూములు బలవంతంగా గుంజుకున్నారు, కోర్టును కూడా లెక్క చేయలేదు, నిర్బంధం ప్రయోగించారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు లగచర్ల విషయంలో గాని లేదా నిర్మల్ ఇథనాల్ పరిశ్రమ విషయంలో గాని ప్రజలు తిరగబడ్డ తర్వాత వెనకడుగు వేశారు, ఉపసంహరించుకున్నారు. ఆ మేరకు మంచి పరిణామం. కానీ ప్రజాస్వామ్యం ఈ 1 year లో కూడా బలైంది అని చెప్పడానికి కారణం ఏంటంటే దీనికంటే 10 రెట్లు పొరపాట్లు కూడా జరిగినాయి. నేను ఉదాహరణలు చెప్తాను. 2.5 గత డిసెంబర్లో ఎన్నికలు జరిగే నాటికి, ప్రభుత్వం ఏర్పడే నాటికి 2.5 సంవత్సరాలుగా 1,00,000 కుటుంబాలు, పేదలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్నారు. అనేక సార్లు వాళ్ళ మీద దాడులు జరిగినాయి, కేసులు అవన్నీ వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి వారం రోజుల్లో ప్రారంభమైంది గుడిసెవాసుల మీద దాడి. 5 జిల్లాల్లో భయంకరమైన దాడులు జరిగినాయి, ధ్వంసం జరిగింది. పేదల మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టి 30 రోజులు జైల్లో పెట్టారు. అంటే ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే. ఇది ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనిపించుకోదు. రెండోది, లగచర్ల అరెస్టులు, నోటిఫికేషన్, ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా నోటిఫికేషన్ జారీ చేశారు ఫార్మాసిటీ కోసం. రైతులు తిరగబడ్డారు. రైతులు తిరగబడితే రైతుల అభిప్రాయాలు, ఆగ్రహాన్ని పరిగణలోకి తీసుకోకుండా అది కుట్ర 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 అని చెప్పేసి పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. 4 గ్రామాలని పోలీసులతో దిగ్బంధనం చేశారు. హౌస్ అరెస్ట్ అంటాం మనం. 4 గ్రామాలని జైలుగా మార్చారు. ఎవరిని పోనివ్వలేదు, ఎవరు పోయినా పోలీసులను ప్రయోగించారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనిపించుకోదు కదా. రైట్ సార్, మీరు చెప్పిన పాయింట్స్ అంటే కొంత ఇంప్రూవ్మెంట్ ఉన్నా వస్తాను. లేదు, నేను ఇంకా ఉదాహరణలు చెప్తాను. క్విక్ గా చెప్పండి సార్. ఇప్పుడు పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ధర్నాలు గాని, ప్రదర్శనలు గాని
బహిరంగ సభలు కానీ నిర్వహించడానికి వీల్లేదు, ప్లాకార్డుల ప్రదర్శన కూడా జరగడానికి వీల్లేదు, సైగలు కూడా చేయడానికి వీల్లేదండి. ఇక్కడ లగచర్లో మొత్తం రాష్ట్రం అంతనా? హైదరాబాద్ కమిషనర్ జారీ చేస్తే నేను హైదరాబాద్ వరకేనేమో అనుకున్నాను. ఓకే ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో ఎస్పీల ఆర్డర్లు చూపిస్తున్నారు జనం. ఓకే ఓకే ఏంది ఇది? ఇదేం ప్రజాస్వామ్యం? అట్లానే ఇప్పుడు కేసీఆర్ గారు ఏ జిల్లాకు పోయినా, కేటీఆర్ గారు ఏ జిల్లాకు పోయినా ప్రతిపక్ష నాయకుల్ని అరెస్ట్ చేయటం, పోలీస్ స్టేషన్ లో పెట్టడం, ప్రజా సంఘాల నాయకుల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. ఓకే ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి ఏ జిల్లాకు పోయినా అరెస్టులు చేస్తున్నారు. ఓకే ముందస్తు జాగ్రత్తగా అరెస్ట్. ఇక ముఖ్యమంత్రి ఆ జిల్లా నుంచి బయటకు వచ్చేదాకా వీళ్ళు పోలీస్ స్టేషన్ లో ఉండాల్సిందే. రైట్ సార్, ప్రతిపక్షాలు మళ్ళీ వస్తాను సార్ ఇదే దగ్గరికి. ప్రజాస్వామ్యం. ఒక్కసారి మనతో సుభాష్ గారు కూడా జాయిన్ అయ్యారు. సుభాష్ గారు నమస్కారం. భారతీయ జనతా పార్టీ నాయకులు సుభాష్ గారు, 1 year అయింది ఇప్పుడు. సరే, ముందు పథకాలు అభివృద్ధి వాటికంటే ముందు అసలు ప్రజాస్వామ్యం గతంలో, అంటే వీరయ్య గారు చెప్పిన వెర్షన్, గతంలో బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు పథకాలు చాలా చేసినా లేదా అభివృద్ధి కొంత చేసినా కూడా మెయిన్ ప్రజలకి ప్రభుత్వంతో యాక్సెస్ లేకుండా అయిపోయింది. ముఖ్యమంత్రి ఎవరిని కలవనటువంటి పరిస్థితి, నిర్బంధం ఉండింది. అలాగే ఒక నిరసన తెలుపుకునే హక్కు లేదు. అలాంటి వాటిలో కొంత కాంగ్రెస్ ఇంప్రూవ్మెంట్ ఉన్నా కూడా స్టిల్ ఇప్పటికీ కూడా పేదల మీద దాడులు, లేకపోతే నిరసన తెలుపుతున్నప్పుడు లగచర్లు కానీ, నిర్మల్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ కానీ, ఇది కొంత ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించడం మొదలైంది అన్న కోణంలో వారు చెప్పారు. మొదటి నెలలోనే ఈ పేదలు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తొలగించారని ఇది చెప్పారు. సో ఈ అంశంతో పాటుగా ప్రజాస్వామ్యం, ప్రజలకి ప్రభుత్వంతో నాయకులతో యాక్సెస్ ఎలా అన్న దాంతో పాటుగా రెండవది తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నం. తెలంగాణ ఉద్యమాల్లో గతంలో కానీ ఇప్పుడు కానీ క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళు గౌరవించుకునే విషయంలో బీఆర్ఎస్ కంటే మేము బెటర్గా చేసాం. వాళ్ళు ఏదో ఒకళ్ళిద్దరిని ముక్కుబడిగా చేస్తే కాకుండా మేము చాకలయ్య దగ్గర నుంచి, సురవరం ప్రతాప్ రెడ్డి గారి దగ్గర నుంచి, లేదంటే గద్దర్ దాకా వాళ్ళందరినీ మేము గౌరవించుకున్నాం. గతంలో అది మిస్ అయిందని వారు చెప్పారు. ఏం చెప్తారు ఈ 2 అంశాలకు వచ్చాక? తర్వాత మన పథకాలు అభివృద్ధి గురించి వద్దాం. ఇప్పుడు ఒకటండి, 6 గ్యారెంటీలు, 66 హామీలు, 400 పైచిలకు వాగ్దానాలు అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు సందర్భంలో ప్రజలు నిజంగా నమ్మినారు అన్నట్టు. మనం ఎప్పుడు కూడా అంటే కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కానీ, భారతీయ జనతా పార్టీ మాట్లాడడం కానీ, లేకుంటే బీఆర్ఎస్ని విమర్శించడం కానీ, ఇవాళ జరుగుతున్న ఏదైతే కార్యరచన అనేది అంటారు దాని గురించి మనం కనుక ఎలక్షన్ మేనిఫెస్టో తర్వాత ఇవాళ జరుగుతున్న దాని గురించి రెండు కనుక కంపేరిటివ్ చేసుకుంటే, నిన్న మేము ఒక వినూతమైన ప్రదర్శనతో ఏంటంటే రిలీజ్ చేసినాం అన్నట్టు. కాంగ్రెస్ గ్యారెంటీల గారడి 6 అబద్ధాలు 66 మోసాలని చాలా క్లియర్గా మా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చాలా క్లియర్గా పెట్టినాం. సో రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పదే పదే చెప్తుంది. మోదీ గారు మీరు ఏ స్పీచ్ చూసినా కూడా ఎలక్షన్ తర్వాత చాలా క్లియర్గా చెప్తుంది అన్నట్టు. ఆజ్ చునావ్ హోగా వికాస్ మే ఆప్ బి పార్టిసిపేట్ కరో అని చెప్తున్నాడు. మీరు కూడా భాగస్వాములు కాండి అని చెప్పి ప్రతిసారి చెప్తుంది అన్నట్టు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇప్పుడు చెప్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మొత్తం గారడి ఏదైతే చేసినారో, మోసాలు చెప్పినారో, ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్, ఎందుకంటే 2 కంపారిటివ్ అక్కడ పోతే సరే, అక్కడ పోతే ఏమవుతుందంటే ఇదే రేవంత్ రెడ్డి గారిని మన తెలంగాణ అంటే మన బార్డర్ జిల్లాలో పోయినప్పుడు కనీసం 1 సీట్ అన్న గెలవాలి కదండి. మీరు ఇంత అద్భుతమైన పాలన చేస్తే ఏంటంటే అటు ఏంటంటే కర్ణాటక ముఖ్యమంత్రిని తీసుకొచ్చినారు, ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ నుంచి అందరూ పోయినారు. వాళ్ళు ఏమన్నారంటే సార్, వాళ్ళు ఏమన్నారంటే తెలుగు ప్రజలు ఏమన్నారంటే హీఈస్ అ డిస్మాంట్లింగ్ మ్యాన్, హీఈస్ అ డిమాలిషింగ్ మ్యాన్, హీఈస్ అ కన్ఫ్యూజ్డ్ మ్యాన్, హీఈస్ అ డిస్టర్బ్డ్ మ్యాన్, హీఈస్ కంప్లీట్లీ ఏంటంటే డీవాల్యూయే చేసినాడు తెలంగాణ రాష్ట్రం అని చెప్పి సీటు కూడా రాలేదు అన్నట్టు. ప్రజలకు మంచి జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పదే పదే తెలంగాణ అస్తిత్వం అన్న మహేష్ అని నీకు కూడా టైం వస్తుంది. తెలంగాణ అస్తిత్వాన్ని ఇవాళ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ మరి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినారో మనం అందరం కూడా చెప్తున్నాం. ఇప్పుడు పేదలకు నిజంగా ఏంటంటే మంచి జరగాలని చెప్పి అందరూ కోరుకుంటారు, అన్ని పార్టీలు కోరుకుంటారు. ఒక ఫార్మాసిటీ తీసుకుంటూ ఏంటంటే ఇమీడియట్గా పోయి అక్కడ ల్యాండ్ ఆక్యుపై చేసి గిరిజనులను ఎస్టీలను తీసుకుపోయేదంటే అసలు ఎంత పెద్ద కార్యక్రమాలు చేసినారంటే ఇవాళ ఇదే ప్రభుత్వం
ఆ ఇచ్చిన జియోని ఫార్మాసిటీ వద్దు, మేము ఇండస్ట్రియల్ కారిడార్ అంటే మొత్తం చేస్తున్నారని చెప్తే దీనికి నిదర్శనం ఏమంటారు చెప్పండి. వాళ్ళ ఓకే ఫార్మాసిటీ ఆల్రెడీ ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ చేసింది అన్నట్టు, దాన్ని కూడా మేము సపోర్ట్ చేసినాం. ఫార్మాసిటీ కేంద్ర ప్రభుత్వం నుంచే వచ్చింది. దానికి ఏంటంటే మన మొత్తం ఏంటంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలని చెప్తుంది అన్నట్టు. ఇదంతా కాకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమంటే ఇవాళ కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, మోదీ గారిని ఇవాళ బంధం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయింది. ఇచ్చిన హామీలు ఏంటంటే మేము చేయలేము. దీన్ని ఏంటంటే ఒక ఏంటంటే బుర్ర కార్యక్రమం అంటారు చూడండి. ఇవాళ మీరు అద్భుతమైన అంటే మొత్తం ఏంటంటే సంవత్సరం చేసిన ఏంటంటే దాని మీద మీరు చేసిన ఏంటంటే ఎన్నో పథకాలు ఇంకా ఏంటంటే పెండింగ్ లో ఉన్నాయి, ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ దాంట్లో లేకుండా అప్పుడే మీరు ఏంటంటే సంవత్సరంకి ఏంటంటే మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఒక వారం రోజులు పేపర్ యాడ్స్ ఇవి ఇచ్చి ఏంటంటే కంప్లీట్ గా ఒక డైవర్ట్ చేస్తున్నారని చెప్పి మేము ఏంటంటే ఆరోపిస్తున్నాం. ఇచ్చిన హామీలు ఏంటంటే నెరవేర్చండి. మహేష్ గారు ఇక్కడ సరే అస్తిత్వం గొడవ పక్క పెడితే ఇప్పుడు తెలంగాణకు సంబంధించి పథకాలు, ప్రజలు ఓట్లు ఒక అంశం, కీలకమైన అంశం ప్రజాస్వామ్యంతో పాటు పథకాలు బీఆర్ఎస్ ఉన్నప్పుడు అమలు చేయలేదంటే నిజంగా దేశంలో కొన్ని కొత్త పథకాలు, రైతు భరోసా అనేది అంతకుముందు దేశంలో లేదు. నిజంగా నాకు గుర్తున్న మేరకు ఉంటే చెప్పండి. నెల ఇంతని సంవత్సరానికి 2 సార్లుగా ఇచ్చే ఇలాంటి పథకాలతో సహా కొన్ని పథకాలు పెట్టారు. కొన్ని సరే ఆరోగ్యశ్రీ లాంటివి అంతకుముందు నుంచి ఉన్నాయి, ఫీజు రీయింబర్స్మెంటు, లేకపోతే ఇంకా కొత్త పథకాలు కొన్ని. సో మీరు ఆ పథకాలకు తోడు అదనంగా కొన్ని రుణమాఫీ మీరు చాలా పెద్ద హామీ ఇచ్చారు, సరే చేసామంటున్నారు. 2 లక్షలు కూడా మొన్న కంప్లీట్ చేసామంటున్నారు. బట్ ఉన్న పథకాలని పక్కకు పెట్టారు అన్నది విమర్శ. హాస్పిటల్లో ఒక ధర్నా చేశారు, మీకు గుర్తుంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి మాకు బిల్లులు రావట్లేదని. కళాశాలలో బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు, ఆ కాలేజీల ఓనర్లు ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా రావట్లేదని వాళ్ళు గొడవ చేస్తున్న పరిస్థితి. రైతు భరోసా ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి నుంచి ఇస్తామని అంటా ఉన్నారు. ఏంటంటే అమలవుతున్న పథకాలని కంటే, అలాగే రేషన్ కార్డులు కొత్తగా చాలామందికి ఇవ్వాల్సి ఉన్నాయి, అవి రాలేదని అంటా ఉన్నారు. ఏం చెప్తారు? ఆల్రెడీ అమల్లో ఉన్న పథకాల కంటిన్యూషన్ ఎలా ఉంది? మీరు ఎత్తేయదలుచుకుని ఏదైనా పథకం ఎత్తేయచ్చు, అది మీకు పూర్తి ఛాయిస్ ఉంటుంది ప్రభుత్వంగా, కానీ అమలు చేస్తామని డిలే కావటాన్ని ఎలా చెప్తారు? కొత్త పథకాల అమలు ఎలా ఉంది? కటారి గారు, అంటే నేను ఏమంటున్నా, ఇవి మనం రోజువారీగా చర్చిస్తున్నాం. ఈ రోజు కూడా ప్రజలకు నేను చెప్పాల్సింది చెప్తా, వాళ్ళు అడిగే ప్రశ్నలు కూడా సమాధానం చెప్తా డీటెయిల్గా. దానికన్నా ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు పులి లేదా సింహం తన చరిత్ర తాను, లేదు ప్రజలు తన చరిత్ర తాను రాసుకోకపోతే వేటగాడు రాసిందే చరిత్ర అవుతుందని ఒక నానుడి, ఒక సేయింగ్. మేము మీ ప్రజల తరఫున మేమంతా పులులం. తెలంగాణ ప్రజలందరూ ఉద్యమ నేపథ్యం కలిగిన వాళ్ళు అంతా రెడ్ సాయిల్ ఇదంతా కూడా. సో పులులము. సో వేటగాళ్ళు ఈ 10 ఏళ్లుగా వక్రీకరించిన చరిత్రను కరెక్ట్ చేసే ప్రయత్నం నేను చేస్తాను ఈ వేదిక నుంచి. అస్తిత్వం అని పదే ఎందుకంటున్నా అంటే, ఈ రోజు రేపు వాట్సాప్ గ్రూపులలో సర్క్యులేట్ అయ్యే చూసి, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే చూసి ఇదే నిజం అనుకునే బతికే యువకుల కోసం, లేదా ఒక మాట చెప్పాలి ఏమంటే, వారు ఏమన్నారు, తెలంగాణ పుట్టిందే మాతో అన్నారు. తెలంగాణ ఉద్యమం 1969 లో ఉంది. అప్పుడే గత కొండ లక్ష్మణ్ బాపూజీ గారు వదిలేసింది. తర్వాత అదేమి ఇదేం జాగిరి కాదు, ప్రజావేదిక. మధ్యలో వస్తా అంటే నువ్వు కూడా మాట్లాడలేవు, అట్లనంటే అట్లనే. మరి అదే అంటున్నా, తెలంగాణ సరే చెన్నారెడ్డి గారు కొట్లాడినరు. ఆ తర్వాత సామాజిక, వారే చెప్పారు కరెక్ట్ రెఫరెన్స్, వీరన్న గారు, మా రోజు వీరన్న గారు, బెల్లి లలితక్క గారు, వీళ్ళందరూ కూడా సామాజిక తెలంగాణ ఉద్యమంతో మలిదశ 90s లో వీరయ్య గారు పెద్దలు వారు కూడా చెప్పాలి, వారందరూ కూడా మొదలుపెట్టిన సామాజిక తెలంగాణ ఉద్యమాన్ని వాళ్ళను ఎన్కౌంటర్ చేసింది టీడీపీ హయాంలో ఆ ఎన్కౌంటర్లు జరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ ఎన్కౌంటర్లకు మాకు సంబంధం లేదు. 1, 2 వాళ్ళు కొట్లాడిన సామాజిక తెలంగాణ ఉద్యమ వేదికలను వాడుకొని వాటిని హైజాక్ చేసి కేసీఆర్ గారు పార్టీ నేనేమంటున్నా, అమరవీరుల స్థూపం కట్టిన ఎక్క యాదగిరి గారిని కానీ, అర్ధరాత్రి తెలంగాణ కోసం ముందుండి కొట్లాడిన కోరన్ రెడ్డి గారి తలుపుల వల్ల కొట్టి విమలక్క ఆఫీసు బంద్ చేసిన చరిత్ర మీరు ఫస్ట్ రౌండ్ లో చెప్పారు. వారు మాదే తెలంగాణ అంటే ఒక రకంగా తెలంగాణ అధికారం కదా ప్రజలు.
మహేష్ గారు నేను అదే అంటున్నా సార్. 2004 ఇస్తే ఒక్క ఓటు 2 రాష్ట్రాలనే తీర్మానం చేసి మోసం చేసి కాకినాడ మళ్ళా అట్లే ఉంటారు మీరు. తెలంగాణ 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా. రైట్. మేము తెలంగాణ ఇస్తామన్నాం, ఇచ్చిన 10 ఏళ్ల తర్వాత మాకు అధికారం రైట్. ఇప్పుడు పథకాలకు వచ్చాయి. వాటి గురించి మాట్లాడదాం. నేను అదే అంటున్నా. రైట్. వారు పెద్దలు వీరయ్య గారు ఒక మాట ఏమంటారంటే ప్రజల్లో ఆందోళన పెరిగింది. జిల్లాలో ఎక్కడ 144 సెక్షన్ అంటే ఇప్పుడు దాన్ని 160 ఏదో అంటున్నారు. ఏదో section 30 అంటారు. సో అది మేము అది జిల్లాలో ఎక్కడ లేదు. ఇక్కడ మొన్న స్ట్రాటజిక్ ఏది ఈ నేపథ్యంలో డ్రగ్స్ వీటన్నిటి నేపథ్యంలో ఒక కొంతమంది గ్రూపు ఈ హైదరాబాదులో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటట్టుగా రాత్రి పూట మా బంజారా హిల్స్ పరిసర ప్రాంతాల్లో 200-300 మంది జమ అవుతున్నారనే సమాచారం ఐబీ ద్వారా మనకి ఇంటెలిజెన్స్ ద్వారా దొరికింది. కాబట్టి అంటే అది ఒకటే కాదు, మామూలుగా సమావేశాలు కొంత ముఖ్యమంత్రి గారు వెళ్తే ఆపుతున్నారు. అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసే కుట్రతోని కొంతమంది ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిని నిరోధించడానికి పోలీసులు వాళ్ళకంటే మీరు బెటర్ గా ఉన్నారు ప్రజాస్వామ్యం చెప్తూనే మీ దగ్గర కూడా లోపాలు ఉన్నాయి. మీరు స్వేచ్ఛ ఉంది, మాట్లాడే స్వేచ్ఛ ఉంది. అంతకుముందు ఇది కూడా లేదు. మీకు తెలుసు ముఖ్యమంత్రి గారు ముందే అరెస్టులు చేస్తున్నారు ఊర్లో. దయచేసి వారు అన్నదానిలో ఒక చిన్న కామెడీ పీస్ ఉంది. ఏంటంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు పోతుంటే అరెస్ట్ చేస్తున్నట్టు. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఏడిపోయిండని అరెస్టులు చేస్తున్నారు. కేసీఆర్ గారు ఒక జిల్లాకు పోయిండు అనేది లేదు కదా ఇప్పటి వరకు. నిజంగా పదవి నుంచి దిగి వారు స్ట్రాటజిక్ గా ప్రజలు వాస్తవాలు నాకు చాలా పథకాల గురించి జరిగినప్పుడు ఎందుకండి ఇప్పుడు వాళ్ళ ముగ్గురుతోని బ్లేటెంట్ గా ఆరోపణలు చేపించి నన్ను పథకాల గురించి చెప్పమంటే చూసే ప్రజలు ఏమైనా ఎక్కడ కూడా కేసీఆర్ ఆ ప్రతిపక్ష నేతగా బయటకు వెళ్ళింది లేదు, ప్రజల దగ్గర పోయింది లేదు, కలిసింది లేదు, మేము అరెస్ట్ చేసింది లేదు. దయచేసి పెద్దలు వీరయ్య గారిని దాన్ని విత్డ్రా చేసుకోమని కోరుతున్నారు. మిగతా విషయాలు పథకాల విషయానికి వస్తే మేము చెప్పిన మేరకు ఉద్యోగ నియామకాలు చూడండి. 10 ఏళ్లలో మెగా డిఎస్సి పెట్టలేదు, మేము పెట్టినాం. పథకాలే చెప్తున్నాం, ప్రజలకు ఇచ్చిన మేము సంక్షేమ పథకాలే చెప్తున్నాం. దాదాపు 10 నెలల్లో 50,000 ఉద్యోగాల పైన రిక్రూట్ చేసినాము. అది గ్రూప్ 1 కానీ గ్రూప్ 3 కానీ ఈ మెగా డిఎస్సి కానీ 11,065 ఉద్యోగాలు కానీ మొన్న గ్రూప్ 4 కానీ దాదాపు 8-9 ఉద్యోగాలు రేపు 4వ తారీఖు పెద్దపల్లిలో అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా చాలా ఒక పకడ్బందీగా ఒక టైం పీరియడ్ పెట్టుకొని జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేసి దాని ప్రకారం రిక్రూట్ చేస్తున్నాం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్లు నియామకాలు నిధుల మీదనే కదా. ఆ నియామకాలనే ట్యాగ్ లైన్ ను జస్టిఫై చేస్తూ 10 ఏళ్ల తర్వాత ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి 50,000 పైగా ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగ యువతకి ఇచ్చినాం. పాయింట్ 1. పాయింట్ 2, 25 లక్షల మంది రైతులకు 2,21,000 కోట్ల చొప్పున 2 లక్షల రూపాయల రుణమాఫీ పరిపూర్ణంగా చేసినాం. ఇంకా కూడా ఎవరికైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళ కోసం కూడా బడ్జెట్ రెడీగా ఉంది, దాని గురించి తొందరపడాల్సి అవసరం లేదు. 3, దేశంలో ఏ ప్రభుత్వం ఇయ్యనంతగా పండించిన ప్రతి రైతుకు బిల్లింగ్ అయిన వెంట 5 రోజులలో క్వింటాక్ 500 చొప్పున బోనస్ ఇచ్చినాం. రేపు రాబోయే రోజుల్లో సంక్షేమ హాస్టల్ కానీ పేదలకు ఇచ్చే బియ్యం కానీ సన్న బియ్యం ప్రాణాలు పోవటం చూస్తాం. హాస్టల్లో ప్రాణాలు సార్ అది 10 ఏళ్ళు పెట్టిపోయిండ్రు కేసీఆర్ గారు. 10 ఏళ్ళు వాళ్ళు యాజమాన్యాలు కేసీఆర్ గారి నియంకుశ పోకడలకు భయపడి సైలెంట్ గా ఉన్నారు. ఇవాళ ప్రజాస్వామ్యం ఎక్కువైంది కాబట్టి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. వి వెల్కమ్ దెమ్. వాళ్ళకు కూడా ఇన్ టైంలో వాళ్ళకు కూడా ఇన్ టోట క్లియర్ చేసడానికి ప్రభుత్వం ప్రయత్నం. రైతు భరోసా సంక్రాంతి దాకా సంక్రాంతి నుంచి రైతు భరోసా దానికి విధి విధానాలు అంటే మొన్నట్లాగా జాతీయ రహదారులకు కేసీఆర్ 1000 ఎకరాల ఫామ్ హౌస్ కు ఇంకో కొండా విశ్వేశ్వరరెడ్డి గారి ఫామ్ హౌస్ లకు అయితే ఇయ్యలేము కదా. నిజమైన రైతులు ఎవరున్నారో వాళ్ళకి ఇస్తాము. ఆ విధి విధానాలు రూపొందించడానికి అది శ్రీశైలం హైవే కూడా రైతు బంద్ చేసిండు కేసీఆర్ గారు. రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా రైతు బంద్ చేసిండు. సో ఆ రోజులు రాకుండా నిజమైన రైతులకు లబ్ధిదారులకు ఖచ్చితంగా రుణమాఫీ అది భరోసా ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. మహాలక్ష్మి స్కీమ్ మహిళలకి ఒక సాధికారత ఒక ఎంపవర్మెంట్ స్కీమ్ కింద వాళ్ళ వృత్తి వ్యాపారాల విషయంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. అదే అడ్డంకి కావద్దని మహిళా మహాలక్ష్మి స్కీమ్ కింద బస్ జర్నీ చేస్తున్నారు. ఇప్పటికీ 3 కోట్ల ప్రయాణాలు జరిగినాయి రైతులకు మహిళలకు. దాదాపు 6,000 కోట్ల రూపాయల బెనిఫిట్ మహిళల పేరు మీద ఆర్టీసీకి జరిగింది. తర్వాత ఉచిత సిలిండర్ అమలు చేస్తున్నాము. ఉచిత విద్యుత్ 200 యూనిట్ల లోపల ఉన్నటువంటి పేదవాళ్లకు విద్యుత్ అమలు చేస్తున్నాము. ఇవన్నిటితో పాటుగా అంటే మీరు
రాష్ట్రము నాడు 17,000 కోట్ల మిగులు బడ్జెట్ తో మొదలైన రాష్ట్రం అదే అప్పుల్లోకి వెళ్ళే 700 లక్షల కోట్ల అప్పుల్లోకి పోయింది. ఓకే, ఓకే. నెల దాదాపు 6,000 కోట్ల ఇంట్రెస్ట్లే కడుతున్నాం పాత బకాయిలకు. వాళ్ళు కాళేశ్వరం పేరు మీద నేను ఈ మాట చెప్పాలి, గతంలో నోరు తెరిస్తే కాళేశ్వరం చూపుకోవాలి అది లేకుండా 1,50,00,000 టన్నుల వరి ధాన్యాన్ని తెలంగాణ రైతాంగం పండిస్తుంది. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం వాళ్ళని అభినందిస్తుంది. అంటే కాళేశ్వరం నుంచి చెంబడి నీళ్ళెత్తకుండా బకెట్ అండ్ నీళ్ళెత్తకుండా కూడా రైతులు అంత సాధించి పంజాబ్ వాళ్ళందరికీ బోనస్లు ఇచ్చినామని చెప్తున్నా. ఇది అందుకు చెప్పడానికి చెప్తున్నా. అట్లా కష్టపడిన రైతాంగానికి ఎంకరేజ్ శ్రీనివాస్ గారు అంటే బై అండ్ లార్జ్ ఏమాపారు మీ పథకాల గురించి మాట్లాడుకుందాం. అప్పుడే మీరు మాట్లాడతా ప్రజాస్వామ్యం అన్నాడు మిత్రులు ఒక్క మాట చెప్పి దాన్ని క్లోజ్ చేస్తా. ఈరోజు ఈ మొత్తం 75 సంవత్సరాల చరిత్రలో మీరు సీనియర్ వీరన్న చెప్పాలి, మరి సుభాష్ అన్న చెప్పాలి. 144 సెక్షన్ 2 నెలల నుంచి హైదరాబాద్ సిటీలో ఉంది. మహేష్ గారు ఇది మీరు మొత్తం ఓవర్టేక్ చేసేస్తున్నారు. చెప్పండి. 144 సెక్షన్ అమలు అవుతుంది. ఇది ప్రజాస్వామ్యం, వాళ్ళకు ప్రజలు చూసుకుంటారు. ఒక రెండోది ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు 6 గ్యారంటీలు 13 హామీలు అంతర్భాగంగా మొత్తం 420 హామీలు ఇచ్చారు ప్రజలకు. స్పష్టంగా హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలను చూసి ప్రజలు వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు కోట్లేసి మంచి ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? 6 గ్యారంటీల మీద పనిచేయాలి. వాళ్ళు ఏం లక్ష్యం పెట్టుకున్నారు? మేము 6 గ్యారంటీలను 100 కిలోమీటర్లను 6 నిమిషాలలో పరిగెత్తాను వాళ్ళే పెట్టుకున్నారు. అది నేను పెట్టలేదు, నువ్వు పెట్టలేదు, బీజేపీ పార్టీకి ఇంకో ప్రజాస్వామ్యవాదులు ఉద్యమకాలు ఎవరు పెట్టలేదు, వాళ్ళే లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పుడు ఇప్పటికి ఎన్ని రోజులు అయింది? దాదాపు 365 రోజులకు దగ్గరకు వస్తుంది. 100 రోజులు అయింది. వాళ్ళు ఏమన్నారు? మేము దసరా అన్నారు, దీపాలు అన్నారు, 100 రోజులు అన్నారు, అన్ని వాళ్ళు అన్నారు. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు 6 గ్యారంటీల్లో ఏమి అమలు పరిచిండ్రు? మాట్లాడుతున్నా కదా, తులం బంగారం అన్నారు. ఎవరు మాట్లాడారు తులం బంగారం అని? డిప్యూటీ సీఎం, ఇప్పుడున్న డిప్యూటీ సీఎం మాట్లాడి ఏమని? మేము ప్రతి ఆడబిడ్డకు పెళ్లి కాగానే తులం బంగారం ఇస్తాను. అప్పుడు ఏమన్నారు మీలాంటి సీరియస్ జర్నలిస్టు? సార్ తులం బంగారం అంటున్నారు, మరి అప్పులు ఉన్నాయి కదా, మీరు సిఎల్పి నేత కదా, అప్పుడు ఏమన్నారు అంటే మేము ఆర్బీఐ గవర్నర్లతోని ఆర్థికవేత్తలతోని దేశంలో ఉన్న అందరితో మాట్లాడి మేము ఈ పథకాలు పెట్టినాం, ఇవన్నీ మేము చర్చించే పెట్టినాం తప్ప ఊరికే పెట్టలేదు. 100% 100 days లో మేము అమలు చేస్తాను. ఎంతమంది ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చారు? ఒకటి. మా అయ్యే వరకు మీరు ఇప్పుడు 2,000 తీసుకుంటారు, మేము రాగానే 4,000 వేస్తున్నారు. 2 నెలలు ఇవ్వలేదు. ఎంతమందికి 4,000? ఈ 12 నెలలు ఇచ్చిండ్రు. ఈ రోజు రైతు బంధు మేము పెట్టిన బడ్జెట్లో మీరు ఆపి ఎలక్షన్ కూడా అని చెప్పి ఆపి దాన్ని రైతు బంధు ఇచ్చారు. ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వాలి కదా. రైతు కౌలు రైతులకు అన్నారు, అన్నారు. రైతు భరోసా 15,000. అరే 15,000 ఎవరికి ఇస్తావా అని వీరన్న లాంటి వాడితే కౌలు రైతుకి ఇస్తా, కూలి రైతుకి ఇస్తా, రైతుకి ఇస్తా, అందరికి ఇస్తా, ఎవరికి ఏం వచ్చిన లేదు. ఎవరు అడుగుతా ఫామ్ హౌస్ చెప్తున్నారు. నేనేమంటున్నా, మేము ఇచ్చినామంటున్నా కదా. రైట్. ఒకటి, మీ దగ్గర సిస్టమ్ ఉంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నాడు, ఊళ్ళ నుంచి మండలం నుంచి ఉన్నాడు. 5 ఎకరాలక 6 ఎకరాలక 2 ఎకరాలకు పెట్టుకొని వేయాలి కదా నువ్వు. ఎందుకేయాలి? కాలం అయిపోయింది. నాట్లో ఈ దేశంలో మొట్టమొదటిసారి ఒక రైతుకు భరోసాగా రైతు పెట్టుబడిగా స్కీమ్ పెట్టాం. మీరు దాన్ని ఆపితే ఆపమని చెప్పారు, కానీ మీరు రైతు భరోసా ఇస్తారు మీరే చెప్పారు కదా. ఏం చెప్పారు కదా, 2,500 ఇస్తామని చెప్పారు కదా. 2,500 ఏమైనాయి? ఎన్ని 3 పంటలు పోయినాయి. 2 పంటలు పోయిన తర్వాత 3వ పంట బోనస్ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ. ప్లీజ్ చెప్పండి మరి. మీరు చాలా సీనియర్ నోట్ చేసుకొని చెప్పండి, కొంచెం అది కూడా చెప్పమంటున్నా. 2 లక్షలు ఇచ్చిన సంతోషం, ఇది కూడా
అది కూడా కరెక్టే. 2 లక్షలు maximum ఇచ్చిన మాట వాస్తవం కదా, ఎంత ఇప్పుడు తీసుకుంటే 1 లక్ష ధన ఆదాయం వెళ్ళి 2 లక్షలు తీసుకోం మనం. ఎన్నిసార్లు చర్చ పెట్టాం సార్? ఎంత ఇబ్బంది బయోలాజీ ఇచ్చినట్టు మేము మాట్లాడండి. 10 రెండో విషయం, ఈ రోజు 2014 కంటే ముందు ఎన్ని మెట్రిక్ టన్నులు అండి? 34 లక్షల మెట్రిక్ టన్నులు ఒడ్లు ఉత్పత్తి. ఈ రోజు 1,50,00,000 అని చెప్తుండగా మరి ఈ 1 year లో మీరు ఏం చేశారు? మిషన్ కాకతీయ, కాళేశ్వరం. నేను చెప్తున్నా ఒకటే అండి, 6 గ్యారంటీలు అమలు చేస్తే ప్రజలు మీకు వెల్కమ్ చేస్తారు, ఆశీర్వాదం ఇస్తారు. కానీ మీరు వచ్చి ఏం చేశారు? డైవర్షన్ పాలిటిక్స్. ఒక్క నిమిషం నేను చెప్పను. ఈ రోజు మీ మేనిఫెస్టోలో హైడ్రా ఉందా? హైడ్రా పెట్టిండ్రు, బలిసిన కొడుతున్నారు, పేదలు హర్షించారు. ఏం చర్చ? పార్టీ ఆంధ్ర అధ్యక్షుడు మీరు మూసి పెట్టిండ్రు. ఏమైంది మూసి? నేనేమంటున్నా, మీరు మా మీద అన్నారు మీరు 6 గ్యారెంటీలు అమలు చేయమంటే మీరు కాళేశ్వర్ కరప్షన్ కమిషన్ కాళేశ్వర కమిషన్, కరెంట్ కమిషన్, మా జయేశ్వర రెడ్డి మాజీ మంత్రి కమిషన్ ఇక్కడే ఉన్నామన్నాం. వీరయ్య గారు, సరే మిగతా పథకాలకు వద్దాం సార్. పథకాలు బేసిక్గా వామపక్షాలు కాస్త పథకాల అమలు కోరుకుంటారు పేదలకు సంబంధించి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ దగ్గర నుంచి మిగతా పథకాలు బ్రాడ్గా ఎలా జరుగుతుంది దాని గురించి చెప్పండి సార్. వీరయ్య గారు మీట్లో ఉన్నట్టారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. నేను కీలకమైన 3-4 చెప్తాను. చెప్పండి. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అనేది ఒక పెద్ద చర్చ. ఓకే. పైసా ఖర్చు లేనిది ముఖ్యమంత్రి వాగ్దానం చేసింది, గుడిసెవాసుల మీద ఆర్టీసీ సమ్మె సందర్భంగా పెట్టిన కేసులు, ఈ కేసులన్నీ రద్దు చేస్తాను అని చెప్పి సంవత్సరమైనా రద్దు చేయలేదు. పైసా ఖర్చు లేదు కదా దీనికి. రెండోది, ఎన్నికల 6 గ్యారంటీల్లో ఒకటి 4వ గ్యారంటీ, ఇండ్ల స్థలాలు లేని పేదలకు 120 గజాలు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేస్తాం 5 లక్షలు అని చెప్పి వాగ్దానం. ఇప్పటి వరకు లేదు. ఆల్రెడీ గుడిసెలు వేసుకున్న వాళ్ళకి కూడా లేదు. మూడవది, పైసా ఖర్చు లేని ప్రభుత్వానికి ఉమ్మడి రాష్ట్రం నుంచి కనీస వేతనాల సవరణ జరగలేదు, అంటే 20 ఏళ్ల నుంచి. ఇప్పుడైనా సవరించండి అని అన్ని ట్రేడ్ యూనియన్లు అడుగుతున్నాయి. రాష్ట్రంలో 1 కోటి మంది కార్మికులకు వర్తించే 73 షెడ్యూల్స్ లో కనీస వేతన సవరణ చేయాలి, కార్మికులు 26,000కు పెంచాలి అని అడుగుతున్నారు. కనీస వేతనం. కనీస వేతనం. ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం పోతూ ఒక 5 రంగాలకు 18,000 నిర్ణయించి గెజిట్ పబ్లికేషన్ చేయకుండానే వెళ్ళిపోయారు. ట్రేడ్ యూనియన్స్ కలిసి ముందు ఆ 5 ఇంప్లిమెంట్ చేయండి, మిగతా వాటికి కూడా సవరించండి అని అడిగారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 11,000 రూపాయల కనీస వేతనంతో డ్రాఫ్ట్ రిలీజ్ చేసింది. 20 ఏళ్ల కింద ఏ వేతనం అయితే కనీస వేతనం ఉందో దాన్నే రిలీజ్ చేసింది. ఎంత ఆందోళనకు గురవుతారు 1 కోటి మంది కార్మికులు. 20 ఏళ్ల కింద ఎంత ఆదాయం వస్తుందో కార్మికులకు అదే ఇప్పుడు కనీస వేతనంగా ప్రకటిస్తే ఇది తీరని అన్యాయం అని చెప్పేసి కార్మికులందరూ ఫీల్ అవుతారు కదా. అట్లానే వ్యవసాయ కార్మిక కుటుంబాలకు ఏడాదికి 10,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ ఊసు లేదు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా అప్లై చేస్తామన్నారు. రైతు భరోసా రేపు అందరికీ అమలు జరిగినప్పుడు కౌలు రైతులకు కూడా అమలు జరగాలి అని అంటే కౌలు రైతులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఇప్పటికే ఇంతవరకు ఆ ప్రక్రియ లేదు. కాబట్టి రేపు రైతు భరోసా అమలు జరుగుద్దా ఒక సమస్య, అమలు జరిగినా కౌలు రైతులకు అమలు కాదు. ఇప్పుడు కౌలు రైతులకు అమలు కాదు, ఎందుకంటే వాళ్ళని గుర్తించలేదు, గుర్తింపు కార్డులు ఇవ్వను లేదు. ఇట్లాంటి కీలకమైనటువంటి సమస్య, నిరుపేదలుగా ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు,
ఓకే ఏం చేస్తున్నారు, ఏం పట్టించుకుంటున్నారు అనేది సమస్య కదా. ఓకే మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. సుభాష్ గారు చెప్పండి, అంటే పథకాల అమలుకి ఇప్పుడు వీరయ్య గారు చాలా క్లియర్గా, ఇప్పుడు ఇందులో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం సంవత్సరాలు అన్నీ చేయాలని కూడా కాదు, ప్రభుత్వాలకి వినే గుణం కూడా ఉండాలి, చెప్పే గుణం కాకుండా ఇప్పుడు ఇవి జరిగినాయి ఇవి జరగలేదు వీటి చేసుకునే 4 ఏళ్ళ టైం కూడా ఉంది. ఇప్పుడు ప్రతిపక్షాలంటే ప్రభుత్వాన్ని వాళ్ళు దించాలని ఉద్దేశం కాదు కదా, ఎలాగో కుదరదు కదా, 4 ఏళ్ళు వాళ్ళే ఉంటారు, చేస్తే వాళ్ళకి బెటర్ అవుతుంది లేకపోతే బెటర్ కాదు. అట్లా స్పెసిఫిక్గా ఏదైనా పాయింట్స్ మీరు ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళు సరి చేసుకుంటారు లేదు వాళ్ళ ఇష్టం, పాయింట్లు రైట్ చేయటం మన ఉద్దేశం. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు అధికారంలో రాకముందు మీరు ఇచ్చిన గ్యారంటీలు వాగ్దానాలు మీరు 100 రోజుల్లో చేస్తా అన్నారు ఇప్పుడు. ఇది రికార్డులో ఉందని ప్రజలు చూసారు 100 రోజుల్లో కాలేదు. సో ఆ టైంలో ఎట్లుంటుందంటే, ఆ టైంలో సరే కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో లేరు, ఇద్దామని చెప్పి ప్రజలు అనుకుంటే ప్రజల ఓటే ఇంపార్టెంట్. సో అందులో అధికారం ఇచ్చినారట. అధికారం ఇచ్చిన తర్వాత ఈ డొంక తిరుగుడు అంటుంది చూడండి, ఈ డొంక తిరుగుడు దాని మీదనే మేము ఏంటంటే ప్రశ్నిస్తున్నాం. మీరు రైతులకు రుణమాఫీ చేసినారు అందరు, వాళ్ళ అన్నదాతలకు పెద్దపీట వేస్తా అని చెప్పినారు. ఎస్ చేయండి మీరు, ఎందుకంటే భారతదేశంలో ఎక్కువ మంది రైతులే ఉన్నారు. ఇప్పుడు అదే ఇప్పుడు రాణి వీరయ్య గారు స్పష్టంగా ఇవి జరగలేదని చెప్పారు. అదే చెప్తున్నాను. ఇప్పుడు 79 లక్షల మంది రైతులు అంటే మొత్తం రుణాలు తీసుకున్నారండి. అందులో 69 లక్షల మందికి రుణాలు 2 lakhs అబౌవ్ ఉన్నారు, 2 lakhs బిలో 2 lakhs ఉన్నారు. ఇవాళ మీరు టెక్నికల్ రీజన్ అని చెప్పి ఎలిమినేషన్ ప్రాసెస్ అని చెప్పి ఇవాళ సగం మందిని తీసిపెట్టి అంటే మొత్తం తీసేసినారు. అందులో నిజంగా కనుక రైతులకు కనుక రుణమాఫీ కనుక మీరు మొత్తం మందికి ఇవ్వాలనుకుంటే ఆల్మోస్ట్ ఒక 60 కోట్ల రూపాయలు అవుతుంది అన్నట్టు, 60,000 కోట్లు అవుతున్నారు. ఇవాళ 31,000 కోట్లనే ఆపేసినారు అన్నట్టు. కొంతమందికి ఇంకా రాదు. సరే మేము ఇస్తాం అని చెప్పి సగం పోయింది అన్నట్టు. ఇది కాకుండా రైతు భరోసా కింద కౌలు రాత్రులకి ఏంటంటే మీరు 15,000 ఇస్తా అని చెప్పినారు, అది పోయింది. అంటే స్పెసిఫిక్ అడుగుతుందని చెప్తున్నారు. రైతు కూలీలకు మీరు ఏంటంటే 12,000 రూపాయలు సాయం ఇచ్చి కనీసం వాటిలో విధి విధానాలు కూడా రూపొందించలేదు ఇంతవరకు. అంటే రైతుల సంగతి చెప్తున్నారు అన్నట్టు. 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఏంటంటే మీరు ఏంటంటే చేయండి అని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవాళ మనకు ఈల్డ్ ఎక్కువైపోయింది వాళ్ళ రాష్ట్రంలో వర్షాల కారణంగా, తర్వాత ఇక్కడ మన కొత్త విధానాల వల్ల ఈల్డ్ ఎక్కువైపోయింది అన్నట్టు. కేంద్ర ప్రభుత్వం మొత్తం కిషన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, బండి సంజయ్ గారు క్లియర్గా చెప్పినారు, మేము ఏంటంటే ఒక గింజ కూడా ఇక్కడ వదిలిపెట్టాం, మేము మొత్తం కొంటామని చెప్పి. అది కూడా ఏంటంటే వాళ్ళ మొదటి ఖాతాలు వేస్తున్నారు. 500 రూపాయలు ఏంటంటే మీరు దాని అంటే బోనస్ ఇస్తా అన్నారు చెప్పినారు. అంటే ఏదో ఒక రకంగా మీరు ఇది పెడుతున్నారు. రైతులకు ఒకటి ఏంటంటే యువకులకు ఏం చెప్తున్నారండి మీరు, టీఎస్సీ అన్నారు, మెగా సిటీ అన్నారు, జాబ్ అంటే మొత్తం క్యాలెండర్ అని చెప్పినారు, ఇవన్నీ చేసినారు అన్నట్టు. అంటే పాత దాని మీదనే మీరు ఒక్కొక్కటి చేసుకుంటా ఇంతవరకు ఏంటంటే మీరు ఇచ్చిన వాగ్దానాల ప్రకారంగా చూస్తే ఏంటంటే 1/3 కూడా అమలు అంటే జస్ట్ అమలు కాలేదు. ఇవన్నీ పోగా పాఠశాలల గురించి మాట్లాడుతా ఉన్నారు, పాఠశాలలు తెలుస్తా ఉన్నారు. అంటే ఇదంతా చెప్పేందంటే మహిళలకు ఏంటంటే గృహలక్ష్మి కింద ఏంటంటే మీరు ఇస్తా అని చెప్పినారు. ఏంటంటే అదే చెప్తున్నాను. తర్వాత 18 సంవత్సరాల వాళ్ళకి ఏంటంటే స్కూటీ ఇస్తా అన్నారు, అదే అయిపోయింది. చాలా మంది చెప్పారు 100 రోజులు లక్షలు వస్తాయని చెప్పి నాయకులు కూడా ఉన్నారు దేశంలో. వాస్తవాలు ఒప్పుకునే పరిస్థితులు ఇవన్నీ ఓంగా ఇక్కడ ఒక పెద్ద ఇండస్ట్రీ వచ్చి నిజంగా ఉపాధి హామీ పథకం కింద ఏమైనా ఇచ్చినారంటే ఏం లేదు. ఉన్న ఏంటంటే మీరు ఏంటంటే హైడ్రా అని చెప్పి తర్వాత హైపర్ యాక్టివ్ ఏంటంటే సీఎంగా అయిపోయి ఇవాళ అందరినీ అంటే భయభ్రాంతులు చేస్తే రియల్ ఎస్టేట్ కుప్పగొలిపోయింది. వచ్చిన కోర్టులు కూడా చెప్పినాయి కదా, చెరువుల్లో అట్లా ఉన్న వాటికి హైడ్రాకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, అది ఏంటంటే వ్యతిరేకం కాదు. మీరు ఇవాళ ఏంటంటే మీరు సార్ దీన్ని ఏమంటారు అంటే ఆర్మ్ ట్విస్టింగ్ టాక్టిక్స్ అంటారు. అంటే మా మాట ఏంటంటే హైడ్రా ఎప్పుడో వచ్చింది సిబిఐ అంటే మోదీ గారు లేకుండా. దీని ఏమంటారు అంటే అల్టిమేట్ గా ఏంటంటే ఎంటీ వెసల్స్ మేక్ మచ్ నాయిస్. ఎంటీ వెసల్ ఖాళీ కుండలు బాగా చెప్తుంది అన్నట్టు. ఇవాళ సంవత్సరం లోపల మీరు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి అంటున్నారు కదా. నిజంగా చూస్తే ఏంటంటే ఒక రైతు దగ్గర గోదాం ఇవాళ ధాన్యం కొనే నాదుడు లేడు. ఇవాళ ఏం చేస్తున్నారు, ధాన్యం ఎక్కువ ఈల్డ్ వచ్చింది, ఆ ఈల్డ్ తీసుకుపోయి ఏంటంటే ఇవాళ మిడిల్ మ్యాన్కి ఇస్తున్నారు, మిడిల్ మ్యాన్ ద్వారా మీకు ఏంటంటే డబ్బులు వస్తున్నాయి. ఇవాళ ఇవి ఏంటంటే ఇవాళ మనం ఏంటంటే ఈవెన్ ఏంటంటే మహేష్ గారు కానీ లేకుంటే మనం ఎవరైనా పోతే ఇక్కడ ధాన్యం ఎంత వండిస్తున్నారో చూస్తున్నారు, అక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఉంది అన్నట్టు. మీరు ఇచ్చిన హామీలు ఏమి అంటే అన్ని అమలు కాలేదని చెప్తలేరు, అన్ని అమలైనని చెప్తలేవు, అన్ని అమలు కాలేదు. కానీ మీరు ఇచ్చిన వాగ్దానాలు
చాలా ఉన్నాయి, చేసింది మాత్రం ఇంత. Okay, right. దాన్ని మీరు ఏంటంటే మీరు ఒక హైపర్ గా ఇవాళ న్యూస్ పేపర్ లో Right, sir. అసలు తెలంగాణ రాష్ట్రంలోనే అసలు ఎప్పుడు నా భూతో భవిష్యత్ అని చెప్పి రుణమాఫీ గురించి చెప్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో, మధ్యప్రదేశ్ లో భారతీయ Right, sir. జనతా పార్టీ ఎప్పుడో 2017 రుణమాఫీ చేసింది. రైట్ మహేష్ గారు, ఇక్కడ ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి. ఇప్పుడు ఎలక్షన్ లేవు, వీరయ్య గారు మీకు పోటీ కూడా కాదు వాస్తవం. సరే బీజేపీ ఎన్నో బీఆర్ఎస్ అంటే మీకు పోటీ అనుకోవచ్చు. స్పెసిఫిక్గా ఆయన కొన్ని అంటే మొత్తం అయిపోవాలని కూడా ఏం లేదు మహేష్ గారు. నా పాయింట్ ఏంటంటే చేసాం, చేయడానికి టైం ఉంది. 100 రోజులు సరే దేశంలో చాలామంది ఇవన్నీ ఉన్నాయి కదా. స్పెసిఫిక్గా వారు ఇప్పుడు వేరే గారు అయితే చాలా ఇవి డబ్బు ఖర్చులేని కూడా బేసిక్ మినిమం వేజెస్ కానీ, లేదా పేదలకి గుడిసెలు వేసుకున్న వాళ్ళే కానీ, నిజంగా పేదలే కదా మీకు మనకు ఓటింగ్ వచ్చేది. వీటిని ఏదైనా మీరు కన్సిడర్ చేస్తారా? ఈ అమలు కాని పథకాలు ఇంకా కొన్ని మొదలు కాలేదు. కొన్ని ఇప్పుడు కౌలు రైతులకు సంబంధించి గుర్తింపు కార్డులు కూడా ఇవ్వలేదన్నారు. కౌలు రైతులు చాలా గట్టిగా హామీ ఇచ్చారు. సో వీటి మీద ఏ రకంగా ముందుకు పోదలుచుకున్నారు? సార్, మేము ఎంత ఓపెన్గా ఎంత డెమోక్రటిక్ ఉన్నాము మీ అందరు తెలుసు. ఓకే, ఇలా ఈ లగచర్లలో రైతులు వద్దు అంటే మేము దాన్ని ఆపేసినాం. ఓకే. ఇంకో దగ్గర నిర్మల్లో విత్తనాలంటే అది గతంలో అనుమతులు కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చినా మేము ఆపేసినాం. అట్లా ప్రజల అభిప్రాయం మేరకే పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. విమర్శ కోసము విమర్శ కాకుండా ఒక నిర్మాణాత్మకంగా ఏ సూచనలు ఇచ్చినా డెఫినెట్ గా వి వెల్కమ్ ఇట్. ఎంత వీలైతే అంత అమలు చేసి ప్రజల మన్ననలు పొందాలని చూసే ప్రభుత్వమే తప్ప వాళ్ళు విమర్శిస్తారా, పలానా ఛానల్ విమర్శిస్తుంది దాన్ని మూసేయి అని మీడియా స్వేచ్ఛను హరించో లేదంటే వాక్ స్వతంత్రాన్ని హరించో వ్యవహారం కాదు. డెఫినెట్ గా మీరు ఏ సజెషన్ ఇచ్చినా మేము తీసుకుంటాం. ఇందాక వీరయ్య గారు ఒక మాట అన్నారు, ఆర్టీసీ ఆ పాత కేసులు ఏవైతే ఉన్నాయో నిజంగా అది ప్రభుత్వం దృష్టికి వారు 5 సార్లు ముఖ్యమంత్రి గారు అది తీసపోయినా లేదో నాకు తెలియదు. ఈ రోజు ఈ క్షణమే ప్రభుత్వం దృష్టిలో ఉండేటట్టుగా ఆర్టీసీ ఉద్యమ కాలంలో కేసుల మాఫీ డెఫినెట్ గా ఏ ప్రభుత్వ ఉద్యోగులు మాకు అవుట్ రైట్ సపోర్ట్ చేసిరు, దాదాపు అందరు ఉద్యోగులు సపోర్ట్ చేసిరు. ఆర్టీసీ ఉద్యోగులు ఖచ్చితంగా సపోర్ట్ సో వాళ్ళను డెఫినెట్ గా చేస్తాం. దానిలో వేతన సవరణ విషయంలో వారు ఏదైతే మాట్లాడుతున్నారో మా ప్రభుత్వం దృష్టిలో అది కూడా పెడతాం. నేనేమంటున్నా, మొన్ననే ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న అందరు ఉద్యోగస్తులను ఆన్ పార్ విత్ అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రభుత్వం ఎంప్లాయీస్ లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఐఆర్స్ పెంచాలని ఒక జీవో రిలీజ్ చేసి అది వాళ్ళ దృష్టిలో పెడుతున్నారు. అంటే అది కార్మికులైనా ఉద్యోగస్తులైనా వాళ్ళ సంక్షేమమే. ఒక్కటే మచ్చుతునక అంటే అన్నం ఉడికిందా లేదా చెప్పడానికి మొత్తం అన్నం మొత్తం పిసికి చూడాల్సిన అవసరం లేదు. ఒక మెతుకు నలిపి చూస్తే అన్నం ఉడికిందా లేదా తెలుస్తుంది. అట్లనే ఉద్యోగుల పట్ల మాకున్న కమిట్మెంట్ 1వ తారీఖు మేము ఎంత కష్టంగా ఉన్నా వాళ్ళకి జీతం ఇస్తున్నాం. ఎందుకంటే మేము ప్రభుత్వంలోకి వచ్చినాక 12వ రోజు ఆర్బీఐ దగ్గర ఓడీ తీసుకునే పరిస్థితి, ఖజానా మొత్తం ఖాళీ. వారు అన్నారు ఖాళీ గిన్నెలు బాగా సౌండ్ చేస్తాయని. తెలంగాణ అట్లా మార్చిపోయిండ్రు మరి పోయిన గవర్నమెంట్ వాళ్ళు. దాన్ని గాడిన పెట్టే ప్రయత్నం ఒక దిక్కు, సంక్షేమం ఒక హ్యాండ్ లో అండ్ అభివృద్ధి ఇంకో హ్యాండ్ లో పరుగులు పెట్టించే ప్రయత్నం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. దానిలో భాగంగా ఇవన్నీ ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ పంటి బిగున భరిస్తూనే మీ దగ్గర దాపరికం లేదు. తెలంగాణ ప్రజలకు కూడా మొన్న ముఖ్యమంత్రి గారు మాట చెప్పారు, ఈ సమస్య మీడియా వాళ్ళు అడిగితే కూడా ఏమి లేవు, బడ్జెట్లు డొల్లైపోతున్నారు, ఆల్రెడీ ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నారు అన్నప్పుడు లేదు మేము నిపుణుల సలహాలు తీసుకున్నాం చేస్తామని చెప్పి. ఇప్పుడు చెయ్యము అంటే మీరు మమ్మల్ని తప్పుపడ్డారు, చేస్తాము అన్నాం 100 రోజులలో అంటే వచ్చిన విధ్వంసం. అప్పుడు మేము రమారమి 3 లక్షల కోట్లు 3 లక్షల కోట్ల అప్పులో ఉంది రాష్ట్రం అనుకున్నాం. తీరా మొత్తం కార్పొరేషన్స్ కలిపితే అవి దొంగ జీవోలు కదా, మొత్తం పారదర్శకంగా పరిపాలన జరిగింది గవర్నమెంట్. సభను తప్పుదోవ పట్టిస్తారు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తారు. నేను స్పెసిఫిక్ గానే వారు స్పెసిఫిక్ గా అడిగినప్పుడు స్పెసిఫిక్ గా చెప్పాలి. సో ఆ రకంగా ప్రజల అభిప్రాయం మేరకు సూచనల మేరకు ప్రతిపక్షాలు కూడా మూసీ విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయొద్దు, మీరు రండి చర్చిద్దామన్నాం. విక్రమార్క గారు ఎప్పుడు ఆయన అవైలబుల్ ఉంటారన్నారు. వాళ్ళు ఈటల రాజేందర్ గారు కానీ లేదంటే వీరు హరీష్ రావు గారు కేటీఆర్ గారు కానీ ఎప్పుడైనా వచ్చి చర్చించవచ్చు అని చెప్పిన వాళ్ళు రాలేదు. నిజంగా వాళ్ళను వీళ్ళ చిత్తశుద్ధి మూసీ మీద వీళ్ళ చిత్తశుద్ధికి ఉదాహరణ రాజకీయ కార్యక్రమం చెప్తా. రాత్రి బస చేసిన
దగ్గర కొంత వాళ్ళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మూసిపోయి మంచి ఫోటోలు వచ్చినాయి పోదామని పోయేటువంటి పరిస్థితి, దోమతెరలు పెట్టుకొని నిద్రపోయిన పరిస్థితి, అది నిద్ర అంటారు వాళ్ళు. వాళ్ళ చిత్తశుద్ధి చెప్తున్నా, వాళ్ళని తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్ లో పెట్టి వాళ్ళ సౌకర్యంగా ఉండండి అని మేము చూస్తున్నామా? రాజకీయం వాళ్ళు చేస్తారు, ప్రజలు చూస్తారు. అయితే ఒక మాట చెప్తా నేను, ఇప్పుడు మూసీ గాని హైడ్రా గాని ఇప్పుడు సుభాష్ గారు చెప్పాలి, క్లారిటీ ఇవ్వాలి. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వాళ్ళ పార్టీ ఎంపీఏ, గౌరవ రఘునందన్ గారు మెదక్ నుంచి వాళ్ళ పార్టీ ఎంపీఏ, వాళ్ళిద్దరు కూడా దీన్ని వెల్కమ్ చేశారు. మరి ఇప్పుడు సుభాష్ గారు ఇక్కడ కూర్చొని హైదరాబాద్ కూల్చివేతలు అంటే అంటే మీ పార్టీ స్టాండ్ ఒకటి ఉండాలి. వాళ్ళకు ఇంకో ఒక మాట సార్, నేనేమంటున్నా, 10 ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచడం, అది ఎవరి కోసం అండి? పేదోళ్ళ కోసం కాదు. బిల్లులు ఇచ్చారు హాస్పిటల్ 100%. 10 ఏళ్ళ వాళ్ళు అడుగుతుంది ప్రెజెంట్ బిల్లులు కాదు, 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు పెట్టిన బకాయిలను చెల్లించమని అడుగుతున్నారు. 10 నెలల్లో మా ప్రభుత్వం ఇచ్చిన డ్యూస్ కాదు. మాట చెప్తా, 2 రైతు బీమా కూడా గతంలో వాళ్ళు రైతులు తీసుకునే రుణం నుంచి కట్ చేసుకునేటోళ్ళు. రైతు బీమా కూడా మేము 1800 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తున్నాం, ప్రభుత్వ ఖజానా నుంచి. నేను ఒకటే అడుగుతున్నా, దేశంలో ఏ రాష్ట్రమైనా 10 నెలల్లో రైతుల పేరు మీద 2 లక్షల రుణమాఫీ 21,000 కోట్లు ఖర్చు చేస్తే దమ్ముంటే బీఆర్ఎస్ కొంచెం వాళ్ళని మాట్లాడండి. వాళ్ళు 18,000 కోట్లు ఆర్గ్యుమెంట్ కాదు. శ్రీనివాస్ గారు ఇక్కడ స్పష్టంగా ఒకటి, ఇప్పుడు వీరయ్య గారు చెప్పారు 1, 2, 3 ఇవి జరగలేదు. సరే పొలిటికల్గా ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకుని నోట్ చేసుకుంటే పార్టీకి ఇప్పుడు ఆయన చెప్పారు ఇది మేము ఖచ్చితంగా ప్రభుత్వం అట్లా ఏమన్నా స్పెసిఫిక్గా మీరు చెప్పగలిగితే చూడండి. నేనేం చెప్తున్నా అంటే, మీరు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో అవి, అంటే కేసీఆర్ గారు ఎంత గొప్పవారంటే నల్లగొండ మీటింగ్లో మీరు అద్భుతంగా పరిపాలించి ఈ 5 సంవత్సరాలు కాదు మళ్ళీ 5 సంవత్సరాలు కూడా తెచ్చుకోమని చెప్పిండు. అదేవిధంగా హౌస్లో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీరు ఇచ్చిన హామీలను అమలుపరిచి మీరు మళ్ళీ 5 సంవత్సరాలు పరిపాలించండి అంతకంటే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, పొద్దున్న లేస్తే మీరు చూడండి, మీరు అంటే నేను ఏదో మాట్లాడుతున్నా ఏదో శివంగి లెక్క ఊదే కాదు. ఇప్పుడు ఈరోజు స్పష్టంగా మీరు ఇచ్చిన హామీలు ఏంది, మీరు చేస్తున్న పరిస్థితి ఏంది? ఈరోజు అశోక్ నగర్లో ఏం జరిగింది? విద్యార్థులకు 4,000 రుణం ఏది మీరు చెప్పండి. ఇప్పుడు మహేష్ గారు ఇది మీరు మాట్లాడుతున్నంత సేపు లాగారు, మళ్ళీ మీకు టైం ఇస్తాను. అదే అంటున్నా, టైం ఇస్తాను సార్. ప్రభుత్వం చేసిన చెప్పండి. మీరు బంగారం వేడిచ్చినవా? కొంచెం నోట్ చేసుకోండి. పంట వచ్చింది రైతులకి ఏమైంది? కూర్చో తిరుమల రెడ్డికి కూర్చోరు, ఎందుకు కూర్చోరు? మూసి లేదు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా సుభాష్ గారు ఇక్కడ ఒక శ్రీనివాస్ గారు ఒక మంచి పాయింట్ ఏం చెప్పారంటే, ఇది డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నది. మహేష్ గారు ప్రశ్న చూడండి,
మీరు అడిగినప్పుడు ఆన్సర్ చేద్దరు గారు. ఈ రోజు ఏమన్నావో ముఖ్యమంత్రి ఉన్నాడు తెలంగాణ ఉద్యమంలో. రైట్. రైతులు పట్టుకొని తిరిగిండు. నువ్వు నీ ముఖ్యమంత్రి ఉండి మాట్లాడాడు. సుభాష్ గారు మహేష్ గారు కరెక్ట్ గానే కాదు. ఒక్క సెకండ్ ఒక్క పాయింట్ వేస్తే మీరు మొత్తం బుల్డోజ్ చేస్తారు. నేను అడుగుతున్నాను దాని గురించి వాళ్ళ గురించి అడుగుతాను. సుభాష్ గారు రైతు బంధు ఇచ్చినవా? రైతు బంధు ఇచ్చిన గవర్నమెంట్ ఉన్నప్పుడు 34 లక్షల మెట్రిక్ టన్నులు. నా గవర్నమెంట్ 10 ఏళ్ళు పరిపాలించాక 1,50 లక్షలు నువ్వు చెప్తున్నావు. ఏం చేసినావు? ఏం చేసినావు నువ్వు? గవర్నమెంట్ పరిపాలించినప్పుడు 34 లక్షల మెట్రిక్ టన్నులు చెప్పినావు. మరి 10 పెరుగుతుంది సార్. పెరుగుతుంది. మీరు పథకాలు ప్రాజెక్టులు పెట్టారు. నేను తెలంగాణలో విద్యుత్ యువకులు ఉండండి. సుభాష్ గారు సుభాష్ గారు ఇక్కడ స్పెసిఫిక్ గా ఇప్పుడు మిగతా సుభాష్ గారు ఇక్కడ మిగతా పథకాలకు వచ్చేసరికి మనం పథకాల సంగతి కాసేపు మాట్లాడుకున్నాం. కానీ ప్రభుత్వం ఈ మధ్య మొదలుపెట్టిన మేజర్ 2 అలాగే హైదరాబాద్ డెవలప్మెంట్కి సంబంధించి మూసీ ప్రక్షాళన ఒకటి, మూసీ పునరుజ్జీవం అంటూ ఉన్నారు, ప్రక్షాళన కాదు పునరుజ్జీవం అంటూ ఉన్నారు, హైడ్రా ఒకటి మొదలుపెట్టారు. సిటీ అంటే ప్రజలకు కూడా వీటి మీద కొంత కన్సర్న్ ఉంది. నిజంగా చెరువులు సరే స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాలు ఎన్ని చేసినా కూడా పట్టించుకునే వాళ్ళు, కానీ ప్రభుత్వం ఎప్పుడు పూనుకుంది ఈ 2 చేయాలి గట్టిగా. వీటిని సరే విమర్శలు ఉండొచ్చు, బీజేపీ ఒక కార్యాచరణ తీసుకోవచ్చు, బీఆర్ఎస్ ఇంకో కార్యాచరణ తీసుకోవచ్చు, కానీ నిర్మాణాత్మకంగా ఇవి జరగాలన్నా వద్దా, జరగాలంటే ఎక్కడ లోపాలు ఉన్నాయి ఆ పాయింట్లు మాట్లాడుకుంటే ప్రజలకు అల్టిమేట్గా ప్రభుత్వానికి ఉపయోగపడింది, ప్రజలకు ఉపయోగపడ్డట్టు కదా. ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటండి సార్, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, మనం మంచి ఒక మొత్తం చర్చ పెట్టి మీ చర్చ ద్వారా ప్రజలకు ఒక వారధిగా ఉండాల్సిన పరిస్థితి ఉందన్నమాట. మహేష్ గారు ఇట్లా బుల్డోజ్ చేసుకుంటా ఒకటే సంవత్సరం లోపల కాంగ్రెస్ పార్టీ ఇరిటబుల్ మూడ్లో ఉంటే అదే అంటే మాట్లాడుతున్నప్పుడు అట్లా మాట్లాడితే పద్ధతి ఏమంటున్నామంటే నిర్మాణమైన ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అది అందరు కూడా స్వాగతిస్తారు. మీరు హైడ్రా అంటున్నారు, హైడ్రా ఎస్ కంపల్సరీ ఉండాలంటే, ఎందుకంటే సుప్రీంకోర్టు 2002లో పట్టినే ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అన్నట్టు, ఖాళీ స్థలాలు కానీ లేకుంటే అక్కడ చెరువులు కానీ ఎవరు ఆక్రమించొద్దు అని చెప్పి. 2004 నుంచి 2014 వరకు చూడండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేకమైన చర్యలు ఏంటంటే చెరువులు కానీ కుంటలు కానీ ఇవన్నీ కంప్లీట్గా మాయమైపోయినాయి. మన లెక్క ప్రకారం ఏంటంటే 460 ఏంటంటే మొత్తం కుంటలు చెరువులు ఉంటే మనకు వచ్చిన తర్వాత 69 అయిపోయినాయి అన్నట్టు. అంటే ఇవన్నీ పోయినట్టే కదా. ఇప్పుడు 2004 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2024 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు. ఇవాళ ప్రతి ఒక్కరు మీరు కానీ నేను కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ మనం గుడ్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలంటే సుప్రీంకోర్టు ఏంటంటే ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ అనేది మన మీద బాధ్యత ఉంది అన్నట్టు. రేపు పొద్దున మనం ఇవాళ ఉంటాం పోతాం కానీ మన జనరేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో బాధ్యత ఉంది ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ మీద ఉన్నారు. దీనికి అందరు కూడా ఏంటంటే స్వాగతించాలి, దీన్ని ఎవరేంటంటే వ్యతిరేకిస్తున్నారు. బట్ దాని పేరు మీద హైడ్రా పేరు మీద మూసీ ప్రక్షాళన లేకుంటే పునః నిర్మాణాత్మకమైన పనులు చేస్తున్నాం అంటే ఎవరు కూడా వ్యతిరేకిస్తలేరు.
పేదల ఇల్లు కూలగొట్టొద్దని చెప్తున్నారు. మేమేమంటున్నాం, మేము ఆ స్టాండ్ మాది ఒక్కొక్క స్టాండ్ కాదు, ఒక స్టాండ్ అంటే వాదనలు వేరే అని స్టాండ్ ఒకటే. మేమేమంటున్నాం, మీరు ఇప్పుడు ఏంటంటే ప్రక్షాళన చేయండి, మీరు ఒకసారి అంటే కంపేరిటివ్ చేయండి. సబర్మతి రివర్ ఎట్లా చేసినారు, వారణాసిలో ఏంటంటే గంగా ప్రక్షాళన ఎట్లా చేసినారు, ఇవన్నీ దాని మీద ఏంటంటే స్టడీ చేస్తే దాని మీద ఏంటంటే మీకు ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి ఏంటంటే మీరు నిర్మాతకి ఏమైనా చేయాలండి. ఎందుకంటే మాల్స్ వచ్చినాయి అక్కడ పెద్ద పెద్ద మొత్తం ఏంటంటే షాపింగ్ కాంప్లెక్స్. అదే అంటున్నాను. ఏమంటున్నాం అంటే మీరు కనుక చేయాలనుకుంటే ఒక ఏంటంటే రిటైనింగ్ వాల్ కట్టండి మూసీ దగ్గర. తర్వాత ఏంటంటే పేదలకు ఫస్ట్ ఏంటంటే వాళ్ళకు ఒక మన ఏంటంటే మన ఏంటంటే వేరే ఇల్లు ఇవ్వండి. ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ఇస్తున్నారు, అవి కొంతమందికి ఇచ్చి కొంతమంది వాళ్ళ తర్వాత ఏంటంటే ఎస్టీపీ ప్లాంట్లు పెట్టండి. దాని మీద ఏంటంటే మీరు 1,50,000 కోట్లు తీసుకొస్తా అంటున్నారు. ఇది అంటే ఇది ఎట్లా అంటే ఇప్పుడు రాజకీయంగా మీరు ప్రజల ముందు ఒక వాగ్దానాలు చేసి ప్రజల ముందు చేసి సెక్రటరీకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేయలేదు, మోదీ గారు ప్రభుత్వం చేయలేదు, మోదీ గారి వల్లనే మాకైనా అన్యాయం జరిగింది అనేది అట్లా కాదు. మీరు ఒక రియాలిటీ గురించి మీరు ఆలోచించి ముందు వాగ్దానాలు చేసే ముందు అసలు మీ దగ్గర అంత బడ్జెట్ ఉందా, చేస్తామా చేయమా అని చెప్పి ఇవన్నీ కాకముందే వీళ్ళ టీం మొత్తం ఏంటంటే కాంగ్రెస్ టీం మొత్తం పోయిందంటే సియోల్లో ఎప్పుడు చేస్తారు ముందు దానికి ఏంటంటే ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు చేస్తారు. అంతేగాని చేసిందంటే వాగ్దానాలు చేసిన తర్వాత పోరెవరు అక్కడ పోయి ఏంటంటే వచ్చిన పేదలకు అన్యాయం జరగదు అంటున్నారు. దీని మీద ఏంటంటే అమలు కానీ హామీలు లేదు. ఇంకొకటి చెప్తానండి మీకు, నవంబర్ 1 అంటే నవంబర్ 1 నాడు ఇదే వీళ్ళైందంటే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు కర్ణాటకలో ఒక ప్రెస్ మీట్ పెట్టుకుంటే పక్కన ఉప ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇవ్వకుండి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పినారు. ఇది రేపు పొద్దున మనం పొరపాటున అధికారంలో వచ్చినా కూడా మనకి ఇబ్బంది అవుతుంది, ప్రజలు ఏంటంటే ఇబ్బంది పడతారు అని చెప్పినారు. అంటే దీన్ని మనం స్వాగతించాలి. దీని ఏంటంటే ఏమన్నా అంటే మీకు అమలు కాని హామీలు ఏంటంటే ఊరికి అధికారమే లక్ష్యం వచ్చిన తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత మేము ఇట్లా చెప్పలేదు అట్లేదు ఎలిమినేషన్ ప్రాసెస్ లో టెక్నికల్ ప్రాసెస్ లో ఇవన్నీ చేయొద్దని చెప్పి మేము దాని మీద ఏంటంటే మా స్టాండ్. కిషన్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్ గా చెప్పినారు. సంజయ్ గారు ఏమన్నారంటే పేదల మీద మీరు అన్యాయం చేయకండి, హైకోర్టు అని చెప్పి కోర్టు అని చెప్పి పేదలకు న్యాయం. హైకోర్టు అని చెప్పి హైకోర్టు తీర్పులు ఉంటే మరి మీరు హైకోర్టు అని చెప్పి హైకోర్టు తీర్పు ముందే ఇవ్వాలి కదండి. ఏంటంటే ఇప్పుడు ఒక మొత్తం ఏంటంటే ఫుల్ ప్రూఫ్ ఏంటంటే మెథడాలజీ ఉండాలి. ఎందుకంటే మీకు ఒక లీగల్ టీం ఉంది, లీగల్ మంత్రి ఉన్నాడు, తర్వాత ఒక సిస్టమ్ ఉంది, దాని మీద మీరు ఒక అవగాహన వచ్చిన తర్వాత చేయాలని చెప్పి. ఊరికే ఇవాళ ఒక ఏంటంటే 1,00,000 మంది ముందు మేము అన్ని ఇది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మళ్ళీ వచ్చిన తర్వాత మేము చేయలేదు అని చెప్తే దాన్ని మేము ఏంటంటే వ్యతిరేకిస్తున్నాం. ఒకసారి వేరే గారు ఈ రెండింటి గురించి స్పెసిఫిక్ గా వేరే గారు లేదా శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, లాస్ట్ లో మహేష్ గారు ఆన్సర్ చేస్తారు. హైడ్రా, మూసీ అండ్ హైదరాబాద్ డెవలప్మెంట్, వీటిలో మీరు ఖచ్చితంగా కొంత చేశారు, హైదరాబాద్ సిటీకి చేయలేదని ఎవరు అనరు. ఇంకా ఫర్దర్గా డెవలప్ ఉంటే కన్స్ట్రక్టివ్ చెప్తాం. సరే మహేష్ గారు ఏం ఆన్సర్ చేస్తారు చూద్దాం. నేనేమంటున్నా, ఒకటి ఏదైనా ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా, గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం, నిన్నటి మొన్నటి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా ఒక అభివృద్ధిని, ఒక టౌన్, ఒక సిటీని అభివృద్ధి చేయాలంటే గత ప్రభుత్వం మీద ఆధారపడి మిగతా ప్రభుత్వాలు చేసుకుంటూ పోతే అది సిస్టమ్. అది ఎవరన్నా ఒకదన్నా గతంలో చేసిన కంటిన్యూస్ ప్రాసెస్ అభివృద్ధి చేస్తే నిర్మాత్మకంగా ఎవరు చేసినా కూడా ప్రజలు వెల్కమ్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేనేమంటున్నా, మీరు ఏదైతే చేయదలుచుకున్నారో వాటెవర్ మీరు విధి విధానాలు ఈ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది స్పష్టంగా. ఈరోజు హైడ్రా తీసుకున్నారు. హైడ్రా మీద ఏంటి, హైడ్రా FTL ఏ ఇయర్ నుంచి తీసుకుంటావు, 1950 నుంచి తీసుకుంటావా, 1960 నుంచి తీసుకుంటావా, ఎక్కడి నుంచి తీసుకుంటావా అనేది చెప్పాలి కదా. అది చెప్పి యూ కెన్ గో హెడ్, వెల్కమ్ చేస్తారు. అదేవిధంగా మూసీ కూడా ఈరోజు మూసీ మేము FTL పెట్టినాం, స్పష్టంగా ఎస్టీపీలు కట్టినాం. ఎస్టీపీలు కట్టి ఎంత చేయాలో అంత క్యూరిఫై వాటర్ ఎక్కడైనా కూడా. ఈరోజు మీరు అది చేయకుండా ఊరికే పేదోడి మీద దాడి చేస్తానంటే పేదోడు ఎందుకు ఉంటాడు? రాజకీయం చేస్తున్నారు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. అంటే ప్రజలు ఆర్గనైజ్ అయితేనే పాలిటిక్స్ ఎంటర్ అయితే ఎక్కడ ఏ సమాజంలో అది కాంగ్రెస్ కూడా ఎంటర్ అవుతుంది, రేపు బీజేపీ కూడా ఎంటర్ అవుతుంది. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం యాంటీ ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం ఎంటర్. కానీ మీరు 60 గజాలు ఉన్నోని మీద, కూలోడి మీద వాని ఇండ్లు కూలుస్తుంటే వాడు భయపడ్డాడు కదా. నేను అనలేదంటే నువ్వు రెడ్ మార్క్ వేసినావు కదా. ఈరోజు గత ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చి అపార్ట్మెంట్లు కట్టించి 5 ఫ్లోర్ 6 ఫ్లోర్లు కట్టించి వాడి దగ్గర మనం ట్యాక్స్ వసూలు చేసి మొత్తం వసూలు చేసి ఈరోజు వానికి రెడ్ మార్క్ వేస్తున్నాం. వాడు కట్టినోడు పోయిండు, అమ్మినోడు కొన్నాడు, ఈరోజు బ్యాంకు లోన్ వచ్చింది, మాకు బ్యాంకు లోన్. మరి ఎవరో కాదు సార్, ఇప్పుడు గత ప్రభుత్వాలు కాదు, ఎవరో అధికారులు లంచాలు తీసుకొని ఇచ్చుంటారు అనుకోండి, FTL పరిధిలోనో బఫర్ జోన్లోనో గట్టుంటారు. మీరు వ్యాలిడ్ పర్సన్ ఒకటి అడిగారంటే ఏ ఇయర్ని ఎప్పటి నుంచి తీసుకుంటారు FTL అనేది చెప్పాలన్నారు. సరే అది అడుగుదాం.
బట్ అసలు ఇది చేయొద్దంటే ఎలా ఎవ్వరు కూడా సార్ ఒక నిర్మాత్మకమైన చర్య చేస్తున్నప్పుడు అది ఏ పార్టీ కానీ ఏ సంఘం కానీ ఒకవేళ దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే వ్యతిరేకంగా యాక్టివిటీ చేస్తే అది ఉండదు సార్, ప్రజలు యాక్సెప్ట్ చేయరు. మన టీవీ పోతే కదా నీకు ఉసురు తాకిపోతుంది అని చెప్పిండ్రు, ఎందుకు ఏడ్చిండ్రు, ఎందుకు ప్రజలు తిట్టిండ్రు, నా ఇల్లు కాలిపోతుంది నీ ఇల్లు కాలిపోవాలని ఎందుకు అన్నాడు ఒక పేద తల్లి పేద అవ్వా. సో ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి కదా. నిర్మాత్మకంగా పోతున్నప్పుడు ప్రజలు వెల్కమ్ చేస్తారు సార్. ప్రతిపక్షాలు ఎంత గొడవ చేసినా అక్కడ పాలిటిక్స్ ఉండదు. మూసీకి సంబంధించి కూడా మీ హయాంలో కొంత ప్రయత్నం చేశారు, ఎస్టీపీలు పెట్టాము. మనం ఏది చేసినా అల్టిమేట్ గా నువ్వు ఆ వాటర్ నువ్వు ప్యూరిఫై చేయకుండా నువ్వు కిందికి వదిలితే ఎటుపోతాయి అవి. ఈరోజు ఎంత వెడల్పి చేసినా నువ్వు 1 కిలోమీటర్ కొట్టి 2 కిలోమీటర్ కొట్టి ఎక్కడైనా కొడతావు. ఈరోజు ఇమ్లిబాన్ బస్ స్టేషన్ కూడా మూసిల్లో ఉన్నది. అంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఇది చేయకుండా పేదోడు ఇల్లు కొడతానంటే వాడిని ఎక్కడికో షిఫ్ట్ చేస్తాను వెళ్ళిపోవాలంటే వాడి పని ఆధారపడి ఉంది, వాడి జీవితం ఆధారపడి ఉంది. 3-4 దశాబ్దాల నుంచి ఒకటి బతుకుతున్నాడు. ఇదంతా చేయకుండా మీరు ఏ ఊరికినే చేస్తాను ఎట్లా? విధి విధానాలు ఇప్పటివరకు చెప్పిరా? విధి విధానాల మీద చెప్పిరా? హైడ్రాని మొదలు పెట్టారు. కోర్టు చెప్పేంత వరకు దానికి చట్టబద్ధత లేదని కోర్టు చెప్పేంత వరకు మీరు మాట్లాడలేదు. ఈరోజు ఫామ్ హౌస్ కూల్చమనండి. ఎవరి ఫామ్ హౌస్ ఉంటే అది తిరుపతి రెడ్డి ఉంటే కూలుస్తారా? మా నాయకుడు ఉన్నదని మీరు అడిగితే కూల్చమని చెప్పండి. ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి కేటీఆర్ గారు. అదేవిధంగా మహేందర్ రెడ్డి ఉన్నదని చెప్పారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉందని చెప్పారు, అదే విధంగా పల్లెరాజు వీళ్ళందరూ కదా మళ్ళీ ఢిల్లీ వైపు కూర్చున్నారు మేము మా నాయకుల. సో నేను ఏమంటున్నా, మీరు ఏదైతే చేయదలుచుకున్నారో ప్రజలకు విధి విధానాలు చెప్పి చేయండి, వెల్కమ్ చేస్తారు. కానీ కొన్నోడు కష్టపడి కొన్నోడు బ్యాంక్ ఓడేమో లోన్ కట్టాలంటాడు, నేనేమో దోషణ అవుతా. ఎట్లా నేను ఇల్లు పెట్టుకున్నా కదా, పర్మిషన్ ఇచ్చినావు కదా, నువ్వే ట్యాక్స్ కట్టినావు కదా, నువ్వే రిజిస్ట్రేషన్ చేసినావు కదా, నువ్వే కరెంట్ బిల్ ఇచ్చినావు కదా, అన్ని నువ్వు ఇచ్చి అట్లా అనుకుంటే ఎఫ్టీఎల్ ఎక్కువ ఈ పాపంలో ఉన్నది ఎవరంటే కాంగ్రెస్. ఎందుకంటే ఎక్కువ పరిపాలించిన ఎక్కువ చెరువులను కబ్జా కాబట్టి నువ్వు నాకు పర్మిషన్ నాకు అన్ని రైట్స్ ఇచ్చి నాతో ట్యాక్స్ కట్టించుకొని ఇప్పుడు వచ్చిన అపార్ట్మెంట్ కు 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు ఉన్న అపార్ట్మెంట్ కు రెడ్ మార్క్ ఇది కాదు. విధి విధానాలు చెప్పారు. దానికి కూడా ముఖ్యమంత్రి 1,50,000 కోట్లు అంటాడు, ఇంకొక మంత్రి 70,000 కోట్లు అంటాడు, ఇంకొక మంత్రి 50,000 కోట్లు అంటాడు. ఇప్పుడు సీఎల్ పోయినట్టు సీఎల్ ఏం చేసిండ్రు? అలా ఒక ఎవరైతే ఉన్నారో ఒక సైంటిస్ట్ ఉన్నాడా అండి? అలా ఒక ఆయన ఎన్విరాన్మెంట్ ఉన్నారా అండి? ఎవరు పోయినల్లా ఉన్నారా సార్? నేనేమంటున్నా దానికి సంబంధించిన సబ్జెక్ట్ సంబంధించిన వ్యక్తులు ఉండాలి కదా, ప్రొఫెసర్లు ఉండాలి కదా. ఏమి స్టడీ చేసిన చెప్పారు అక్కడ నుంచి పోయి ఏమన్నారు? బాంబులు వేరుస్తా అన్నారు. ఏ బాంబులు? బాంబులు ఆడికి పోయి అన్నవాడు ఎత్తున్నా ఏం చెప్పారు? మేము సుధీల్ బాంబులు వేసుకుపోతున్నాం అన్నాడు. కాబట్టి ఇప్పటికైనా మీకు 4 సంవత్సరాల అవకాశం ఉంది. అద్భుతంగా మీరు ప్రణాళికబద్ధంగా పోతే ప్రజలు హర్షిస్తారు. అది కాకుండా ఊరికేనే మేము బుల్డోజ్ చేసుకుంటా పోతాము, డైవర్షన్ చేసుకుంటా పోతామని చేసుకుంటా పోండి, ప్రజలు చూస్తారు. కరెక్ట్ కలిసి మహేష్ గారు ఇక్కడ రెండే క్రియలు ప్రశ్నలు మీకు క్లియర్గా. ఇప్పుడు హైడ్రా ఎవరు బహిరంగంగా దాన్ని నో అంట్లా వెల్కమ్ చేస్తూనే ఉంటున్నారు. అయితే దాని ఇంప్లిమెంటేషన్లో కొంచెం లోపాలు ఏమైనా ఉన్నాయా? కోర్టులు కూడా స్పష్టంగా చెప్పినాయి, మీరు ఆథరైజ్డ్ వాటికి మీరు నోటీస్ ఇవ్వాల్సిందే కానీ ఇలాంటి వాటికి నోటీస్ ఇవ్వక్కర్లేదని కూడా చెప్పింది. కానీ బట్ ఒక డెఫినేషన్ క్లియర్గా ఇవ్వలేదన్నది ఒక ఆర్గ్యుమెంట్. రెండవది మూసీకి సంబంధించి కూడా పేదల ఇళ్ళు ఉంటే వాటిని ఏం చేస్తారు? అలాగే మూసీ మీద ఒక స్పష్టమైనటువంటి ప్లాన్ ఉన్నదా? 1,50,000 కోట్ల ఇంకొకట? ఈ రెంటి మీద ఆన్సర్, దాంతోపాటు హైదరాబాద్కి సంబంధించి కూడా చెప్పండి సార్. నేనేమంటానంటే మనమే కాకుండా షో చూస్తున్న ప్రేక్షకులకు కూడా ఒక రెడీమేడ్ ఆప్షన్ ఏముందంటే గూగుల్ మ్యాప్స్లో పోయి హైదరాబాద్ ఇన్ 2014 2014 ముందు హైదరాబాద్ యొక్క జియోగ్రఫికల్ మ్యాప్ తీసుకోమనండి. గూగుల్ ఎవరు కొట్టినా దొరుకుతుంది, మీరు కూడా ఇప్పుడు చూడొచ్చు. కానీ నేనేమంటున్నా అంటే తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముందు ఇప్పటిదాకా మీరు ఏం వాళ్ళు ఆగమన్నారు, నేను వాళ్ళు ఏదో మాట్లాడిండు ప్రజలకు కూడా వర్తించాలి కదా, ప్రజలకు కూడా అర్థం కావాలి కదా. నేనేమంటున్నా కాంగ్రెస్ పార్టీ కావచ్చు 2014 ముందు
చెప్తున్నావు చెప్పేది నువ్వు. సరే, ఇక 2014 కన్నా ముందు తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణలో ఉన్న విలువైన భూములు కబ్జాలు గురైనాయి. ఎవరు చేసినా దొంగకు జాతి మతం ఉంటుందా? దొంగకు జాతి మతం ఉంటుందా? కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినాడే కదా. కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినాడే. మరి మాట చెప్తున్నా, టీడీపీ అయినా కాంగ్రెస్ అయినా కేసీఆర్ రెండు పార్టీలు వచ్చినాకనే బీఆర్ఎస్ పెట్టుకున్నారు కదా. టీఆర్ఎస్ పెట్టుకున్నారు. ఒక్క మాట, 2014 ముందు నేరం ఎవరు చేసినా నేరమే. దానికి జాతి కులం మతము పార్టీ ఉండదు. రైట్, జాతి కులం మతము ఉండదు. నేరస్తుడే, కబ్జాదారుడు కబ్జాదారుడు. దాన్ని నిర్దాక్షిణ్యంగా ఆ కబ్జాలన్నింటినీ తొలగించాలనే ఆలోచన. రెండోది, ప్రజలకు కూడా 2014 ముందు 2014 నుంచి 2024 వరకు మాకున్న ఒక అంచనా ఏంటంటే ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి గ్రీనరీ దాదాపు 60% మాయమైపోయింది గూగుల్ మ్యాప్స్. అంటే ఏమంటారు, 2014 తెలంగాణ రాకన్నా ముందు సీమాంధ్ర పాలనలో ఎంతైతే కబ్జాలు జరిగినాయో దానికి రెట్టింపు కబ్జాలు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగినాయి. హైడ్రాని తీసుకొచ్చి ఆ కబ్జాలను కూకుడు వేళ్లతో కబ్జాలను పెకిలించాలనే ఆలోచనతో హైడ్రా తీసుకొచ్చి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి కబ్జాల మీద మేము యాక్షన్ తీసుకుంటే కవిత గారు అడ్డుపడ్డారు. ఆ రోజు కవిత గారు పోయి ధర్నా చేశారు. ఆ కబ్జాల విషయంలో వాడు ఏ పార్టీ ఏ జాతి, నేను ఒక మాట చెప్తా, బతుకమ్మకుంట కబ్జా చేసిన ఎట్లా సుధాకర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుడు, ఓయూ భూములు కబ్జా చేసిన ముత్తరెడ్డి అమీన్పూర్ లో తోట చంద్రశేఖర్ కబ్జా చేసినోడు ఏపీ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ ఎవరు చేశారు అది చెప్తున్నాను. మీ 10 ఏళ్ల పాలనలో ఈ రకంగా కబ్జాలు మీరు ఆపరా. మూసీ విషయంలో కూడా అందుకే నేను అంటున్నా, వాళ్ళు ఒకవేళ వాళ్ళు అదే అంటే ఇప్పుడే కాదు నెక్స్ట్ ఏ చర్చలైనా అదే ఫైట్ చేస్తారు. ఓన్లీ ప్రతిపక్ష విషయాలే ప్రజలకు చేసి ప్రభుత్వం యొక్క సమాధానం అవసరం లేదంటే ఈ అవసరం లేదు. ప్రభుత్వం మూసీ మీదనే చర్చ ప్రత్యేకంగా పెట్టండి. బట్ ఇన్ షార్ట్ ఒక మాట చర్చ పెడదాం. సబర్మతి చేసినట్టుగానే మూసీని పునర్జీవం చేయాలని దానికి వాళ్ళకి ఆబ్జెక్షన్ ఉండొద్దు. సియోలకు పోయింది గతంలో కేటీఆర్ ఇండస్ట్రీ ట్రిప్లకు ఎవరెవరు పోయిందో చర్చ ఉంది. ఏర్పడి ఒక సంవత్సరం అయింది. చాలా విషయాల్లో అభివృద్ధి ఉన్నాయి, ఇంకా కొన్ని విషయాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఆ మార్పుల కోసం ప్రయత్నం జరగాలని కోరుకున్నాం. కంటిన్యూ ది డిబేట్ ఆఫ్టర్వర్డ్స్. దిస్ ఇస్ ఓన్లీ ఫస్ట్ డిబేట్. మహేష్ గారు రెగ్యులర్ మనకి రెగ్యులర్ గా మీరు డిబేట్ లో ఉండేవాళ్ళు. మీరు అన్నట్టు ఖచ్చితంగా మూసీ మీద మళ్ళీ ప్రత్యేకంగా డిబేట్ పెడతాను. మూసీ మీద మళ్ళీ ప్రత్యేకంగా మరొక సందర్భంలో డిబేట్ పెట్టుకుని మాట్లాడదాం. ఇది వాళ్ళ డిబేట్ చర్చలో పాల్గొన్న మహేష్ గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, సుభాష్ గారికి, వీరయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం.